హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఈ మధ్య విశాఖపట్నంలో జరిగిన ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఈ 8 నెలల నిండు గర్భిణి అనూష హత్యోదంతం అనేది సంచలనం సృష్టించింది. త్వరలోనే ఆమె డెలివరీకి వెళ్ళబోతున్న ఒక స్త్రీమూర్తి అనూష భర్త చేతిలో హత్యకు గురైంది. సో ఇక్కడ అసలు ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన క్యూబ్ టీవీ విశాఖపట్నం వచ్చేసింది. నిజ నిర్ధారణ కోసం ఆ ఇంటి దగ్గరే మనం ఉన్నామండి. ఈ ఇంటి లోపలికి వెళ్ళి అసలు ఆ సంఘటన ఎక్కడ జరిగింది ఏంటి ఇలాంటివి చూపించడంతో పాటు అక్కడ ఉండే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈ ఇల్లే అండి అనూష గారి ఇల్లు. సో అనూష గారు ఇక్కడే తన భర్తతో పాటు ఉండేవారు. సో అనూష గారు ఫోటో అయితే ఉంది ఇక్కడ. సో అనూష గారు వాళ్ళ మదర్ ఈ ఫోటో, అందులో ఉన్న ఆ అమ్మాయే, ఆ యువతే అనూష. సో ఆమె ఈ దుర్ఘటనలో తన ప్రాణాలను కోల్పోయారు. సో ఈ ఇంటిని చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది యాక్చువల్గా అనూష గారు వాళ్ళ హస్బెండ్ ఫోటో అండి. సో యాక్చువల్గా ఈ ఫోటోలో చూస్తుంటే అన్యోన్యంగా ఉన్నారు, కానీ ఇలాంటి దుర్ఘటన అంటే ఏ విధంగా జరిగింది, అసలు ఆయనకి అలాంటి థాట్ ఎలా కలిగింది అనేది చాలామందిని కంటతడి చేస్తూ ఉందండి. యాక్చువల్గా అంటే చాలామందికి ఒక మిస్టేక్గా తయారైంది. ఇప్పుడు ఇతన్ని రిమాండ్లో ఉంచారు, పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఈ హత్యోదంతం ఏదైతే ఉందో దానికి కారణం ఇతనే భర్త అని చెప్పి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. సో ఇతను రిమాండ్లో అయితే ఉన్నారు ప్రస్తుతానికి. రండి బెడ్రూమ్ చూపించే ప్రయత్నం చేద్దామండి. ఈ బెడ్రూమ్లోనే అనూష, నిండు గర్భిణి అనూష తన ప్రాణాలను కోల్పోయింది. సో ఈ బెడ్రూమ్లోనే వాళ్ళు ఉండేవారు, భర్త భార్య ఈ రూమ్లో ఉండేవారు. యాక్చువల్గా ఇక్కడ వేరే రూమ్లో వాళ్ళ అమ్మమ్మ గారు, అంటే ఇక్కడ ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నారని చెప్పి సహాయం కోసం అమ్మమ్మ గారిని తీసుకుని వచ్చారంట. ఆ అమ్మమ్మ గారు వేరే రూమ్లో ఉన్నారు. సో ఆ సంఘటన ఏదైతే జరిగిందో అది ఇక్కడే జరిగింది, ఈ బెడ్ మీదే జరిగింది, ఈ రూమ్లోనే జరిగిందండి. ఈ దుర్ఘటనకి కారణం అసలు ఏంటి అంటే అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదామండి. మాట్లాడి అసలు మనం కొంత నిజ నిర్ధారణ చేయడానికి ట్రై చేద్దాం. ఇదో బెడ్రూమ్ అండి. యాక్చువల్గా ఆ సంఘటన జరిగినప్పుడు అమ్మమ్మ గారు అని చెప్పబడే ఆవిడ స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో ఆవిడకి సహాయంగా వచ్చారు అనూష గారికి. ఆవిడ ఇక్కడ ఈ రూమ్లో ఉన్నారు. సో వాళ్ళు అక్కడ తలుపు వేసుకుని ఉన్నారట. సో ఈ రూము ఇంకొక బెడ్రూము. అలాగే ఈ కిచెన్ అవి కూడా చూపించే ప్రయత్నం చేద్దామండి. ఈ కిచెన్ ఇవన్నీ సో అంటే ఒక పొందిగ్గా ఉన్న ఇంట్లో చాలా చిలక గోరింకలా ఉండేవారని చెప్పి అందరూ అనుకునేవారు. సో కానీ అలాంటి స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో ఆమె భర్త చేతిలోనే హత్యకు గురి కావడం, అది నిండు గర్భిణీగా ఉంటూ ఇంకొక బిడ్డకి జన్మనివ్వడానికి ఇంకొక కొద్ది రోజుల్లోనే ఒక బిడ్డకి జన్మనిచ్చే ఒక స్త్రీమూర్తి ఇట్లాగా హత్యాదంతానికి గురవడం అనేది చాలా సంచలనం సృష్టించింది. సో ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదామండి. కుటుంబ సభ్యులతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇప్పుడు మనం అనూష గారి సిస్టర్ అండ్ బావగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఉన్నామండి. సో వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళకి ఎలా తెలిసింది సంఘటన, వీళ్ళు ఎక్కడుంటారు ఏంటి ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అమ్మ నమస్తే. అమ్మ మీరు అనూష గారికి సిస్టర్ అవుతారా? ఓన్ సిస్టర్. ఓకే, ఓన్ సిస్టర్. ఎంతమంది అమ్మా అనూష గారు, మీరు ఎంతమంది? అక్క, నేను అంతే. ఓకే, అనూష గారు అక్క అవుతారు, అక్క మీరు అంతే, ఇంకెవరు లేరు. ఓకే ఓకే అమ్మ, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కదమ్మా, ఎందుకంటే మీరు ఎంత దుఃఖంలో ఉన్నారో నాకు తెలుసు. యాక్చువల్గా మీ అక్కయ్య గారు త్వరలో ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నారు, ఇట్లాగనుకునే సమయంలోనే ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ అసలు ఏం జరిగింది తెలుసుకోవడం కోసం మేము ఒక ప్రయత్నం చేస్తున్నామమ్మా. దానికోసమే కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను, అన్యదా భావించద్దు. అమ్మ అసలు అతను అంటే మీ అక్కయ్య గారు హస్బెండ్ ఎలా ఉండేవారు, ఆ కప్పులు ఎలా ఉండేవారు వాళ్ళిద్దరును? ఎప్పుడు బాగానే మాట్లాడేవారండి. ఫోన్ చేసినా సరే పక్క నుండి బాగానే మాట్లాడేవాడు, సరదాగానే మాట్లాడేవాడు. తను కూడా ఎప్పుడు ఏమీ అంటే తను ఇబ్బంది పెడుతున్నాడని ఇలా అని చెప్పలేదు. కానీ స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6 months తర్వాత అలా ఇలా క్యాన్సర్ ఉందని. ఎవరికి క్యాన్సర్ ఉందని? జ్ఞానేశ్వర్కి, అక్క వాళ్ళ మీ అక్క వాళ్ళ హస్బెండ్ క్యాన్సర్ ఉందని చెప్పాడు. క్యాన్సర్ ఉందని చెప్పేసి కొంచెం గొడవ పెట్టుకోవడం. అంటే అదే అలా ఎందుకు నీ లైఫ్ నువ్వు చూసుకో, నాతో ఉంటే నీకు లైఫ్ వేస్ట్ అవుతుంది, నాకు పిల్లలు కూడా పుట్టరు,
ఇలా అని చెప్పి తనని దూరం పెట్టడానికి ట్రై చేసేవాడు. ఫస్ట్ అది జరిగింది. అంటే నిజంగా క్యాన్సర్ ఉందా ఆయనకి? లేదండి, నిజంగా లేదు. తను అలా మెడిసిన్ వాడుతున్నట్టు, కొంచెం హెల్త్ బాగాలేనట్టు, నీరసంగా ఉంటున్నట్టు అలా చేశాడు. తను ఏమందంటే, ఎలా ఉన్నా సరే పర్వాలేదు, నీతో నేను ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఒకవేళ నీకు హెల్త్ బాగున్నా బాగోపోయినా నీతో ఎలా అయినా సరే నేను ఉంటాను, నేను చూసుకుంటాను, ఒకవేళ హెల్త్ బాగోపోయినా నీతో చూసుకుంటాను, నేను నీతోనే ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. కాదమ్మా, అతను ఎందుకు చెప్పాడు అంటే, అతను అంటే ఈ ఏదైతే మ్యారేజ్ ఉందో బ్రేకప్ చేద్దామనా ఇలాంటిదంతా చెప్పింది? అదేంటి, ఫస్ట్ అయితే బాగానే ఉన్నాడు. తర్వాత మరి తినికి తనలో అసలు ఏమనిపించిందో, తను ఇష్టం అంటే బోర్ కొట్టిందో లేకపోతే ఏమనుకోవాలో తెలియదు, మరి అతనికి ఏమనిపించిందో తెలియదు, ఇలా స్టార్ట్ చేశాడనమాట ఫస్ట్ అది. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ తెలిసింది, నిన్ను ఇక్కడ ఉంటే నిన్ను చంపేస్తారు, మా వాళ్ళు మంచోళ్ళు కాదు, కొంచెం నువ్వు వెళ్ళిపోతే బెటర్, ఇక్కడ నుంచి, ఇక్కడ ఉంటే సేఫ్ కాదు అని చెప్పేసి అలా చెప్పాడు అనమాట. అంటే బెదిరించడం కూడా చేశాడా? మా ఫ్యామిలీ మెంబర్స్ మంచి వాళ్ళు కాదు, మేము నేను చంపేస్తారని చెప్పి భార్యతో బెదిరింపు ధోరణిలో కూడా మాట్లాడేవాడా? చెప్పాడండి ఒకసారి. సరే అలా చెప్పాడంట. చెప్తే సరే వస్తే రా అని, ఇక్కడ అందరూ ఇక్కడ పబ్లిక్లోనే అందరి దగ్గరే ఉంటున్నాం కదా, మనం ఏం అడవిలో ఉండట్లేదు, మ్యారేజ్ కూడా చేసుకున్నాము, ఒకవేళ ఎవరు వస్తారు రా అని, ఏదో జరగాలంటే అది జరుగుతుంది, కానీ నేను వదిలేస్తే నేను ఇక్కడి నుంచి ఏమి వెళ్ళిపోవాలనుకోవట్లేదు, ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అదే సెకండ్ అనమాట. తర్వాత కొన్ని రోజులు మళ్ళీ ఆ గొడవలు అయిన తర్వాత సరే అని సర్దుకున్నారు, మళ్ళీ మామూలుగానే ఉన్నారు. తర్వాత ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత ఈ లాస్ట్లో ఒక చనిపోయే ఒక 5 days ముందు ఇలా ఫలోడాలో ట్యాబ్లెట్ వచ్చిందంట తనకి, అంటే తాగాలని ఉంది అని అంటే తీసుకొచ్చాడంట. ఆ జ్యూస్ ఫలూదా అనే డ్రింక్ తీసుకొచ్చాడంట. తాగుతుండగా అలా ట్యాబ్లెట్ వచ్చిందనమాట. ఆ జ్యూస్లో ట్యాబ్లెట్స్ ఏవైనా ఉన్నాయా? ఒక ట్యాబ్లెట్ అయితే వచ్చిందంటే తగిలిందంట. తగిలితే తను బయట తీసుకొచ్చి, ఏంటి కానీ ఇలా ట్యాబ్లెట్ వచ్చింది దీంట్లో అని చెప్పేసి కొంచెం డౌట్గా తిని అడిగితే, అదేంటి ట్యాబ్లెట్ రావడం ఏంటి అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టి ఒకసారి మళ్ళీ వాడిని అడుగుదాము, ట్యాబ్లెట్ రావడం ఏంటి అని చెప్పేసి తినే డౌట్ రాకుండా కవర్ చేసుకొని తినే సీరియస్ అయ్యి పక్కన పెట్టించాడంట. మనం అడుగుదాం గట్టిగా, దీనికోసం అడగాలి, అదేంటి ఇందులో ట్యాబ్లెట్ రావడం ఏంటి అని చెప్పి డౌట్గా తినే ఏం తెలియనట్టు పక్కన పెట్టించాడండి. అదొక ప్రయత్నం అండి. తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్పేసి అన్నారు. ఎప్పుడు తెల్లవారితే డెలివరీ అవ్వాలి, అసలు ఆ నైట్ అడ్మిట్ చేయమన్నారు. అంటే కాదు, ఆమె చనిపోయిన ముందు తర్వాత రోజు తెల్లవారితే ఆమె డెలివరీయా? అవునండి. మార్నింగ్ అంటే నైట్ అడ్మిట్ చేయమన్నారు. మార్నింగ్కి ఆ నైట్ ఒక ట్యాబ్లెట్ ఇస్తామన్నారంటే తెల్లవారుజామున ఒక ట్యాబ్లెట్ ఇస్తాము, ఫ్రీ డెలివరీ అవ్వే అవకాశం ఉంది, జాయిన్ చేయండి, అడ్మిట్ అవ్వమంటే లేదు సండే కదా వద్దు అని చెప్పేసి తను ఇంటికి తీసుకొస్తాడండి. మార్నింగ్ జాయిన్ అవుద్ది అని చెప్పి మార్నింగ్ జాయిన్ అవుద్ది అని తీసుకొచ్చి నైట్ ప్లాన్ అండి. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి తెలియకుండా అయితే జరగదండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్తోనే ఇదంతా జరిగింది. లేదంటే తనగా అయితే ఇలా అంత డేర్గా చేయడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సపోర్టు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదో లేదంటే తినక బోర్ కొట్టిందో మరి ఏం చేశాడో తెలీదు, నైట్ ఇలా ప్లాన్ చేశాడు. తను అయితే 2-3 ప్రయత్నాలు చేశాడు, అవి అవ్వలేదు. డెలివరీ అయితే 2 ప్రాణాలు అని చెప్పి 2-3 ప్రయత్నాలు అని అన్నారు కదా, చంపడానికా? ఈమెను చంపడానికి 2-3 ప్రయత్నాలు చేశారని మీరు అంటున్నారా? అన్నీ వదిలించుకోవడానికి ట్రై చేశాడండి. ఈ అమ్మాయి ఏంటంటే పాపం తెలుసుకోలేకపోయింది. ఏదన్నా తిను డైరెక్ట్గా నీతో నాకు ఉండడం ఇష్టం లేదు, నువ్వు నాకు బోర్ కొట్టావు, లేదా నువ్వు నచ్చట్లేదు, లేదా ఇదో అదా పోనీ అలా చెప్తే పాపం తను అర్థం చేసుకొని ఏదో ఒకటి సరే తన లైఫ్ తను చూసుకునేది. కానీ అలా కూడా చెప్పేవాడు కాదనమాట. ఏంటంటే నువ్వు నాకు ఇలా హెల్త్ బాగాలేదు, లేదంటే మా పేరెంట్స్ నేను చంపేస్తా, తిని మీద సింపతి చూపించినట్టు మాట్లాడేవాడు. తను ఎప్పుడూ ఏమనుకునేదంటే ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాం కదా, సరే కష్టమైన నష్టమైనా ఏదైనా మన ఇద్దరం ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుని తప్పించి తను వదిలేసి వెళ్ళిపోవాలి, నా లైఫ్ నేను చూసుకోవాలి. తను ఆ మధ్యలో ఒక క్యాన్సర్ అని చెప్పినప్పుడు కూడా తను అన్నాడంట, ఏంటి కొంచెం అమౌంట్ ఇస్తాను చూసుకొని లైఫ్ నువ్వు చూసుకో, ఎందుకు నాతో ఉంటే నాకు హెల్త్ బాగోలేదు, కొంచెం క్యాన్సర్, తర్వాత ఏంటి పిల్లలు కూడా పుట్టరు, ఎందుకు చెప్పు నాతోనే ఉండి నీ లైఫ్ నువ్వు పాడు చేసుకుంటావు అలా అని చెప్పేసి అన్నాడంట. తనైతే ఆ అమౌంట్కి కానీ తన లైఫ్ తను చూసుకోవడానికి కానీ ఏది కూడా ఆలోచించుకోలేదు, ఏదైనా ఇంకా తినతోనే అని చెప్పేసి అనుకుంది. తినేంటంటే ఇలా తను వదిలించుకోవడానికి ట్రై చేశాడు, వదిలించుకోవడం అవ్వకపోయేసరికి ఇంకా డెలివరీ అయితే 2 ప్రాణాలు అని చెప్పి నైట్ ఇలా చేశాడు. కానీ ఏం ధైర్యం లేని మనిషి, లేదంటే బ్రతకడానికి భయపడి ఇలాంటి మనిషి అయితే కాదండి. తను చాలా ధైర్యంగా ఉండేది, తన జాబ్ తను చేసుకునేది. బెంగళూరులో జాబ్ చేసుకుంటూ జాబ్ చేసేవారమ్మా అనూష గారు?
ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత చేయలేదు. కానీ ఏ జాబ్ చేసేవారమ్మా? అంటే తను హోటల్ మేనేజ్మెంట్ చేసిందండి. బెంగళూరులో జాబ్ చేసుకునేది. తను లవ్ అన్నది అని చెప్పేసి తను అక్కడి నుంచి తీసుకొచ్చి తను ఇలా మ్యారేజ్ చేసుకోవడం ఇవన్నీ జరిగిందండి. తనైతే డేర్గానే ఉండేది, ఒకరికి భయపడే రకం కాదండి. తను నా లైఫ్లో ఎలాగా ఏంటి నా లైఫ్ ఏమైపోద్దని భయపడే రకం కాదు, ఒకరి మీద ఆధారపడే రకం కాదు. తను జాబ్ చేసుకోగలరు, ఇంచక్క ఉండేది. దాన్ని అలా తీసుకొచ్చి దాని లైఫ్ మొత్తం పాడు చేసి దాన్ని ఇంకా లైఫే లేకుండా చేస్తాడు దానికి. అమ్మా ఇది యాక్చువల్గా ఈ లవ్ మ్యారేజ్ అన్నారు, లవ్ అరేంజ్డ్? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ టైంలోనే అంటే యాక్చువల్గా లవ్ మ్యారేజ్ అనగానే అబ్బాయి వాళ్ళు ఎవరు, లేకపోతే అంటే అవతల పార్ట్నర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటివన్నీ చూడడానికి అంత స్కోప్ ఉండదు. అంటే మీకు తెలిసే జరిగిందా లవ్ మ్యారేజ్, లేకపోతే తనంతట తాను అనూష గారు డెసిషన్ తీసుకుని చేసుకున్న తర్వాత మీకు చెప్పారా? లేదండి, మ్యారేజ్కి ముందు మా హస్బెండ్కి చెప్పిందండి, మాతో చెప్పడం జరిగింది. అయితే మా అమ్మగారికి హెల్త్ బాగోదు, కొంచెం కళ్ళు కూడా కనిపించవు అమ్మకి, నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. అయితే మాకు చెప్తే ఆయన మాట్లాడారనమాట కొంచెం. అంటే ఏంటి నువ్వు పెళ్ళి అంటున్నావు, మా ఫ్యామిలీ చూస్తే మేము మీ అంత ఇది కాదు, తర్వాత నువ్వు ఫ్యామిలీ ఒప్పించుకొని చేసుకుంటే బెటర్, కానీ ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి, అంటే తను 1 వీక్కి మాట్లాడతాను, నేను ఒప్పిస్తాను, మా డాడీ నేనేమంటే అదే, మా ఇంట్లో నేను ఒకడనే కొడుకుని, నేనేమంటే అదే ఒప్పుకుంటారు వాళ్ళు అని చెప్పాడు. తర్వాత 1 వీక్ తర్వాత తినని అనూషని కన్విన్స్ చేశాడు ఏ మొత్తానికి. అంటే ఏ మ్యారేజ్ అయితే మనం మ్యారేజ్ చేసుకుంటే ఏదైనా ఒప్పుకుంటారు, తర్వాత విషయం తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకుంటే ఎవరు ఏం చేయలేరు ఇలా అని చెప్పి తను కన్విన్స్ చేసేటప్పటికి ఏమందంటే బావతో మా హస్బెండ్తో మాట్లాడేటప్పటికి తను అన్నారనమాట 1 వీక్లో తను చెప్తా అన్నారు, ఇప్పుడు ఏమో ఇలా అంటున్నారు ఏంటని అడిగితే, ఏముండదులే బావ, ఇలాగ మ్యారేజ్ అయిపోతే ఏముండదు, కొంచెం వాళ్ళు ఒప్పుకోవాలంటే కొంచెం వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, మ్యారేజ్ అయిపోతే ఏముండదులే అని చెప్పేసి అలా నేను ఒప్పించింది అనమాట. మీరు ఒకవేళ ఒప్పుకుంటే సరే, లేదంటే మా ఫ్రెండ్స్తో నేను చేసుకోగలను అన్నట్టు మాట్లాడారు. అంటే తను మీకు కూడా చెప్పింది, అంటే మీరు ఒప్పుకోకపోతే నేను ఫ్రెండ్స్ ద్వారా సహాయంతో నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి అంటే అంతగా నమ్మింది ఆయన? అంతగా నమ్మింది. అయితే ఈయన ఏమనుకున్నామంటే మనం సపోర్ట్ అయినా ఉంటే కనీసం ఒకలా ఉంటుంది, మనం కూడా సపోర్ట్ చేయలేదంటే ఇంకా తను మ్యారేజ్ చేసుకుంటే తర్వాత అవతల వాళ్ళు కూడా మనకి ఫ్యామిలీ తన సైడ్ ఒకరు కూడా లేరని చెప్పేసి వేరేగా ఉంటుంది అని చెప్పేసి సరే అయితేని అని చెప్పేసి అన్నాం. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత తను కూడా చాలాసార్లు అడిగిందండి, మీ మమ్మీ డాడీకి ఎందుకు చెప్పట్లేదు, కొంచెం చెప్పుకుంటే బాగుంటుంది కదా, మన ఫ్యామిలీతో అత్త మామతో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పేది అనమాట. ఇలా చెప్దాము, ఇలా జాబ్ సీట్ రాని చెప్దాము, ఇలా 2-3 నెలలు అని చెప్దాము, ఇలా ఏదో ఒకటి అలా కన్విన్స్ చేసుకుంటూ గడుపుతూ ముందుకు వెళ్ళేవాడు అనమాట. అంటే మ్యారేజ్ సమయంలో మీకు తెలుసు కానీ మ్యారేజ్ చేసుకుంటున్నట్టు ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు అతను, అంతేనా? వాళ్ళ పేరెంట్స్ ఎవరికి తెలియదండి. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, మా తరపున మేమిద్దరం వచ్చాము, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్. ఎక్కడ జరిగిందమ్మా మ్యారేజ్? సింహాచలంలో జరిగింది. సింహాచలంలో చేసుకున్నారు, సో సింహాద్రప్పన సాక్షిగా చేసుకున్నారు. అవునండి. సో కాదమ్మా, అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత అంటే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది? అంటే అతను కేరింగ్గా ఉండేవాడా ఏంటి? అంటే 2-3 అటెంప్ట్స్ చేశాడు అతను వదిలించుకోవడానికి అని అన్నారు కదా. సో ఆ సమయంలో మీకేం డౌట్ ఏం కలగలేదా? మరి మీరేం చెప్పలేదా అనూష గారిని? మాకు డౌట్, ఒకవేళ మాకు డౌట్ వచ్చినా తను ఏంటి అసలు ఫ్యామిలీకి చెప్పట్లేదు, వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పట్లేదని మనం మాట్లాడినా సరే, తను ఏంటంటే మనం కొంచెం ఏమన్నా మాట్లాడామంటే మాతో మాట్లాడడం మానేసేటట్టు ఉండేది అనమాట. అంటే తగ్గించినట్టు అలా అనిపించేది. ఒకవేళ అంత తన గుడ్డుగా భర్తని ఏదైనా ఒక చిన్న అంటే మామూలుగా ఏదైనా అన్నా కూడా వెంటనే ఈమె అలిగేదా? మనం డౌట్గా మాట్లాడామంటే మనతో మాట్లాడడం తగ్గించేసేటట్టు ఉండేదన్నమాట తను. అంటే అంత డీప్గా తనని నమ్మింది. తర్వాత తను ఒక మాట కూడా అన్నిచ్చేది కాదు. ఒకవేళ తన కోసం మనకేమన్నా చెప్తే మనం ఎక్కడ ఒక మాట మనం లోకుగా ఒక మాట అంటామేమని చెప్పేసి తను చెప్పడమే మానేసేది అసలు. అంత గుడ్డుగా నమ్మిందండి తనని. అంత నమ్మి తన లైఫే పాడు చేసుకుంది మొత్తం అంతా. అమ్మ అంటే లవ్ సమయంలో పోనీ ఏమైనా నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అలాగే మీతో షేర్ చేసుకుందా మ్యారేజ్కి ముందు? మీతో అంటే సిస్టర్ కాబట్టి, సొంత సిస్టర్ కాబట్టి, అంటే యాక్చువల్గా ఎక్కడైనా సిస్టర్స్ షేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మధ్య దాపరికలు లేకుండా ఒకరితో ఒకరు అన్ని విషయాలు పంచుకుంటూ ఉంటారు కదా, అట్లాగా మీకు చెప్పడం జరిగిందమ్మా? అవునండి, చెప్పడం జరిగింది. ఇలాగా కానీ అని చెప్పేసి ఒక అబ్బాయి జరిగింది. తర్వాత మ్యారేజ్ విషయం వరకు వచ్చిన తర్వాత హస్బెండ్ కూడా చెప్పింది, హస్బెండ్ కూడా మాట్లాడారు అనమాట ఇలా అని చెప్పి.
అప్పుడు మీరు అంటే నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఒక గని అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను ఇలాగ అనేటప్పుడు మరి మీరు ఏం చెప్పడం జరిగిందా? అంటే ఆ అబ్బాయి మంచోడా కాదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిదా కాదా అంటే కొంచెం చూసుకోండి ఇట్లాగా నేను చెప్పలేదా? అవును చెప్పాను. కొంచెం చూడండి ఏంటంటే రోజులు బాగాలేదు కదా, ఎవరినైనా నమ్మడానికైనా కొంచెం చూడాలి, ఆలోచించి చేసుకో ఏదైనా కానీ. మళ్ళీ అవతల వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. ఇప్పుడు బాగానే ఉంటారు, ఇప్పుడు మనకి స్టార్టింగ్లో కాబట్టి బాగానే తిరుగుతారు, బాగానే ఉంటుంది, చూసుకో ఒకసారి ఆలోచించు అంటే, ఏం లేదు తను బాగా చూసుకుంటాను అంటున్నాడు, నువ్వేం జాబ్ చేసే పని లేదు, నేను లైఫ్ నేను చూసుకుంటాను, నీకు నేను ఉంటాను, లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పేసి తను మాట ఇవ్వడం జరిగింది. తను బాగుంటాడని చెప్పి గుడ్డిగా నమ్మిందండి తను. ఎంతకాలం ప్రేమించుకున్నారమ్మా వీళ్ళు? నాకు తెలిసి అంటే నాకు మ్యారేజ్కి ముందే దగ్గరగా చేసి చెప్పింది తప్పించి అంతకు ముందు నాకు తెలీదు. ఫస్ట్ నాతో చెప్పింది, తర్వాత హస్బెండ్తో కూడా మ్యారేజ్ విషయం వచ్చేటప్పటికి మాట్లాడింది అనమాట. అంటే కాదు 2 years అవుతుంది, ఒక 6 months ముందు అలా మాతో మాట్లాడింది అనమాట. కాదు అంటే మీరు హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ జాబ్ చేసేవారు బెంగళూరులో అన్నారు కదా అనూష గారు. అంటే అనూష గారు జాబ్ చేసే దగ్గరే ఇతను ఉండేవాడా? అక్కడ కూడా ఇతను జాబ్ ఏదైనా చేసేవాడా ఏంటి? లేదండి, తను ఇక్కడ సన్ కాలేజ్లో చదువుకునేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అండి తిను అలా పరిచయం అంట. మరి మనకైతే పరిచయం అన్నప్పటి నుంచి నాకు తెలియదండి. తర్వాత మ్యారేజ్కి ముందు ఒక 6 months ముందులో నాకు ఇలా ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, ఇలా మాట్లాడుతున్నాడు, మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నాడు అన్నప్పుడు నేను చెప్పాను అనమాట, కొంచెం జాగ్రత్త ఆలోచించు, స్టార్టింగ్లో అన్నీ బాగానే ఉంటాయి, తర్వాత ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు మ్యారేజ్ అంటారు ఇది అంటారు, తర్వాత కొన్ని రోజులు ఇదైన తర్వాత చేయడం జరుగుతుంది, వదిలేయడం అలాంటివి అని చెప్పేసి అంటే, లేదు తను ఎప్పటి నుంచో ప్రపోజ్ చేస్తున్నాడు, మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నాడు, బాగా చూసుకుంటాను అంటున్నాడు అని చెప్పేసి చెప్పిన తర్వాత బావతో మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఈ సంఘటన జరిగిన తర్వాత మీరు అంటే మీరు వేరే ఊర్లో ఉన్నారు అని చెప్పారు కదమ్మా. సగం దూరం వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అంటే మీ అక్క ఇంకా ఈ లోకం వీడి వెళ్ళిపోయింది, చనిపోయిందని తెలిసిందని అన్నారు కదా. తర్వాత వచ్చిన వెంటనే చూడంగానే మీకు ఏమనిపించింది అసలు? అంటే కాదు అక్కడ ఏదైనా డౌట్ఫుల్గా ఏమైనా అనిపించిందా ఏంటి? డౌట్ఫుల్గా అంటే నేను హస్బెండ్ కూడా చెప్పలేదండి. నాకు సగం దూరం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా ఆదర్శ్ అని, తనకి కాల్ చేశాను అనమాట, ఏంటి ఏమైంది అక్కకి ఎలా, మీ అక్కయ్య గారి ఫ్రెండ్ అనూష వాళ్ళ ఫ్రెండ్ అండి, ఆదర్శ్కి కాల్ చేశాను అనమాట, ఏంటి అక్కకి ఎలా ఉంది, ఏమైంది, బాగాలేదు అంటున్నారు, సీరియస్గా ఉంది అంటున్నారు, పోనీ మంచి హాస్పిటల్లో జాయిన్ చేద్దాము, ఒకవేళ సీరియస్ అయితే, ఒకవేళ ఏదైనా బాగాలేదంటే పోనీ మంచి హాస్పిటల్లో చూపిద్దాము, ఎక్కడున్నారు అసలు ఎలా ఉంది ఏంటి అక్కకి ఎలా ఉందంటే, నీకు తెలీదా ఇంకని, అక్క చనిపోయింది, ఆడే చంపేశాడు, ఇలా పోలీసులు అది వచ్చారు, ఒప్పుకున్నాడు తనే చంపాడని చెప్పేసి అన్నారనమాట. ఇంకా నాకైతే ఇంకా అసలు కాళ్ళు చేతులు కూడా ఆడలేదండి. ఎందుకంటే ఏదో సీరియస్గా ఉంటుంది, బీపీ కొంచెం టెన్షన్ పెట్టుకుని బీపీ ఏదో ఎక్కువయ్యి ఏదైనా కొంచెం అన్కాన్షియస్గా ఉందేమో అనుకున్నాను, కానీ అసలు చనిపోద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరు వచ్చినప్పుడు బాడీ ఉందమ్మా? బాడీ అంటే అక్కడ లోపల డెడ్ బాడీస్ అన్నీ ఉంటాయి కదా, అక్కడ ఉందండి. అయితే తను అసలు అలా చూస్తానని అసలు అనుకోలేదు అసలు, ఎందుకంటే డెలివరీ అవుతుంది, నేను ఆ బాబునో చూడడానికి వస్తాను అనుకున్నాను, కానీ అసలు అలా చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు చాలా బాధగా అనిపించింది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం పెరిగాము, తనకి ఎన్నో అలా కడుపుతూ ఉన్నప్పుడు కూడా బాబు ఇలా తిరుగుతున్నాడు అలా తిరుగుతున్నాడు అని చెప్పి ఎన్నో మాట్లాడేది, నవ్వుతూ హ్యాపీగా ముందు రోజు కూడా ఎంత బాగా మాట్లాడింది, అలాంటిది ఇలా చూస్తాను అసలు ఊహించలేదు. ఆమె కడుపుతో ఉండేటప్పుడు అతను కేరింగ్ తీసుకున్నట్టు చేసేవాడమ్మా? అంటే కాదు మీతో మాట్లాడేవాడా? మాట్లాడేవాడమ్మా అంటే మీ దగ్గర సలహాలు తీసుకోవడం ఏదైనా మాట్లాడడం అలాంటివి జరిగేదా? తనైతే మాట్లాడడం నాతో తక్కువండి. అయితే అక్కతో మాట్లాడేటప్పుడు ఏదన్నా 1-2 మాటలు సరదాగా మామూలుగా మాట్లాడేవాడు, కానీ పర్టికులర్గా నాతో అయితే అక్క అయితే బాగా మాట్లాడేదండి నాతో, ప్రతిదీ మామూలుగా ఏదన్నా ఉంటే చెప్పేది, బాగుండేది. అమ్మ ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా మాకే కళ్ళమటి నీళ్ళు వస్తున్నాయి, అంటే కడుపుతూ ఉండేటప్పుడు బిడ్డ ఇలా తిరుగుతున్నాడు అలా తంతున్నాడు అంటే చాలా ఒక తల్లికి మాత్రమే అది అనుభవంలోకి వచ్చే ఒక అద్భుతమైన విషయం అమ్మ. అంటే అలాంటి అంటే మీ అక్కను మళ్ళీ అలా చూడడం అనేది మీరు చాలా బాధాకరమైన విషయం అని చెప్తున్నారు. అది చాలా అంటే యాక్చువల్గా ఒక షాకింగ్ థింగ్. ఆమె ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు అంటే మీతో ఏమైనా పంచుకున్న విషయాలు ఏమైనా గుర్తున్నాయమ్మా? 1-2 ఏమైనా? ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అంటే ఏముందండి, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మనం ఇప్పుడు వరకు నీకు 2 పిల్లలు, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం షాపింగ్కి వెళ్ళాలి, ఇప్పుడు 3 పిల్లల్ని వేసుకొని షాపింగ్ చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇలా అలా చాలానే మాట్లాడిందండి. ఎక్కడికి పిల్లలు అంటే పాప పుడుతుందా బాబు పుడతాడా అంటే, బాబు అయినా పర్వాలేదు పాప అయినా పర్లేదు, పాప అయితే ఇలా గౌన్లు అవి వేసుకోవచ్చు, ఇలా రెడీ చేయొచ్చు అలా రెడీ చేయొచ్చు
పాప అయితే అన్నీ రెడీ చేయడానికి, అన్నీ కొనుక్కోవడానికి, అన్నీ మేకప్ అవి చేసుకోవడానికైనా ఉంటుంది. బాబు అయితే అలా ఉండదు. పాప అయినా పర్వాలేదు, బాబు అయినా పర్వాలేదు అని చెప్పేసి. కానీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. పాప అయినా బాబు అయినా ఎవరైనా పర్వాలేదు, కానీ పిన్ని అని పిలిపించుకుంటాను అనుకున్నాను. కానీ కాదమ్మా, అంటే వీళ్ళిద్దరూ బాగానే ఉండేటట్టు మీకు కనిపించేవారు. అంటే బాగా ఇద్దరు సఖ్యతగా ఉండేటట్టు. అవి తప్ప కొన్ని అతను ఎక్కడ అనుమానం రాలేదు తనకి, కానీ మాకు కానీ ఎక్కడ అనుమానం రానివ్వలేదండి. ఎప్పుడు అన్నమ్మ 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 అని చెప్పి ఎంతో ఇదిగా పిలిచినట్టు అసలు ఏది కూడా మాకు అనుమానం రాలేదండి. తనకి ఇష్టం లేకపోతే వదిలేసినా తన లైఫ్ తను చూసుకుంది. కానీ తన ప్రాణాలే ఇలా తీయాలన్నది అసలు అది ఎలా అనిపించిందో. లేదంటే తనకి ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోయినా, లేదంటే పోలీస్ స్టేషనో, లేదంటే ఇదో అదో ఎక్కడొక్కడ పెట్టి తను నాకు ఇష్టం లేదు నీతో ఉండడం అని చెప్పేసి వదిలేస్తే ఏడిస్తే ఒక 2-3 నెలలు ఏడ్చిన, లేదంటే ఒక 6 నెలలు, 1 సంవత్సరం ఏడ్చినేమో దాని లైఫ్ అది చూసుకునేండి. కానీ తన ప్రాణం అసలు ఎలా తీయాలనిపించిందో, అది అంత నిండు గర్భిణిని అసలు ఎలా ప్రాణం తీయాలనిపించింది, వాడికి ఎలా చేతులు వచ్చినాయో అసలు అదే అర్థం కావట్లేదండి అసలు ఇప్పటికీ. ఎంత కర్కోటకుడికైనా వాడికి అనిపిస్తే నిజంగా ఎందుకు ఇలా చేసావు అసలు, నీకు అది ఏం పాపం చేసింది, నీకు గోరుముద్దలు తినిపించేదా, నీకు చికెన్ లేకపోతే ముక్క లేకపోతే ముద్ద దిగదని చెప్పి మా ఇంటికి వచ్చినా సరే కానీ నీకు చికెన్ ఉండాలి, చికెన్ అని చెప్పి ఏదో ఒకటి ఎన్వి కర్రీ తనకు తెప్పించడమో చేయించేదండి. అసలు తనకి తినడం సరిగ్గానని చెప్పి తినిపించేదండి ప్రతిసారి. అంత ప్రేమగా చూసుకునేది. అంత ప్రేమగా గుడ్డుగా నమ్మడమే దాని తప్పు అనుకుంటా. తనని ప్రాణాలు తీసాడు అనవసరంగా. అసలు ఎంత బాగా చూసుకునేదో అండి. నిజంగా అలాంటిది కూడా దొరకదు ఆడికి. మళ్ళీ ఎంత ఇచ్చేసినా కూడా అలాంటిది దొరకదు కూడా అని. ఆడికి ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ అలా అంత ప్రేమగా చూసుకునేదాన్ని ఆడు అందం చూసుకున్నాడో, లేదంటే దాన్ని ఏ విధంగా వాడుకొని వదిలేసాడో తెలియదు, కానీ అసలు మళ్ళీ అలాంటిది కూడా దొరకదు ఆడికి. నిజంగా అంత బాగా చూసుకునేదండి, గుడ్డిగా నమ్ముకొని. మా మీద కూడా చాలా, మా పిల్లల్ని ఎంతో బాగా చూసుకునేది. కానీ తను వచ్చిన తర్వాత ఆ పిల్లల మీద ఇంట్రెస్ట్ కూడా కొంచెం తగ్గిందండి తనకి. సరే వాళ్ళు బాగుంటే చాలు అనుకున్నాను తప్పించి, ఇంత గుడ్డిగా నమ్మిన ఆడి చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకుంటుందని అసలు అనుకోలేదు. అసలు ఆ సంఘటన ఊహించడానికే షాకింగ్ కదమ్మా. ఎందుకంటే ఎంత కర్కోటకుడైనా కూడా, అంటే గర్భిణీ స్త్రీ ఇంకా రేపు బిడ్డ పుట్టబోతుంది అనేటప్పుడు అలా అటెంప్ట్ చేయడం అనేది, అంటే అలా అంత ఘోరంగా అంత కిరాతకుడిగా మారడం అనేది అసలు ఎవరు ఊహించలేని ఇది. అసలు ఏంటమ్మా అంత చూసుకున్నట్టు నటించేవాడో అర్థం కాదు, చూసుకున్నాడో తెలియదు. లాస్ట్లో మరి వాళ్ళ ఫ్యామిలీ గురించో, లేదంటే తినకు వేరే అఫైర్ ఏమన్నా ఉండి ఇలా చేసాడో అసలు ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. అసలు అంత ప్రేమగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కనీసం ప్రేమగా చూసుకోవాలి. ఒకవేళ తనకి ఏమైనా ఇంట్రెస్ట్ తగ్గిపోయినా, లేదంటే ఇంకోటో వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచించుకున్నా, ఏదైనా కానీ తను వదిలేసి తన లైఫ్ తను చూసుకున్నా, అలా ఉన్న పలంగా వదిలేసి ప్రెగ్నెన్సీతో వదిలేసి వెళ్ళిపోయినా సరే తన బ్రతుకుని కొన్నాళ్ళు ఏడ్చినేమో. నా కర్మ ఇంతే, నాకు చూసుకున్నందుకు ఇంతవరకు వచ్చినందుకు నా కర్మ అనుకొని తన బతుకునేమో. కానీ అసలు ఎలా చేసాడో, వాడికి ఎలా చేతులు వచ్చినాయో అదే అర్థం కావట్లేదు. అమ్మ, ఇప్పుడు యాక్చువల్గా మొదటి నుంచి ఎట్లాగ ఉండేవారు అనూష గారు? అంటే చదువుకునేటప్పటి నుంచి, అంటే మీరు మీ తండ్రి గారు యాక్చువల్గా ఒక 3-4 ఏళ్ళ క్రితం ఎప్పుడో పోయారని చెప్పారు మీరు. సో యాక్చువల్గా తల్లిగారికి కూడా అంత ఆరోగ్యపరంగా కొంచెం సమస్యలు ఉన్నాయని కూడా చెప్పారు కదా. అంటే అసలు ఈమె చదువుకునేటప్పుడు ఎలా ఉండేది, అంటే ఈమె మెంటాలిటీ ఎలా ఉండేది, యాటిట్యూడ్ ఎలా ఉండేది? అసలు ఎవరిని కేర్ చేసేది కాదండి, ఎవరికి భయపడే రకం కూడా కాదు, ఎవరికి కేర్ చేసేది కాదు. చాలా డాడీ ఉన్నప్పుడైతే చాలా లగ్జరీగా ఉండేది. అలాగని చెప్పి తిన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ లగ్జరీ లేదు, ఏం లేదు. తిన దగ్గర డబ్బులు మొత్తం తిన అమౌంట్ అయితేనో, తిన గోల్డ్ అయితేనో మొత్తం అన్నీ తీసుకొచ్చి తినకే పెట్టిందండి. ఎవరు అనూష? తన గోల్డ్ అదంతా మొత్తం తాకట్లు పెట్టింది. నేను అమౌంట్ తిన దగ్గర దాచుకున్న అమౌంట్ మొత్తం అంతా కూడా తినకే పెట్టిందండి. తిన దగ్గరికి వచ్చిన తర్వాత తిన ఏమీ సుఖపడిపోయింది లేదు. కానీ అలాగని చెప్పి ఎప్పుడు కూడా మాకేం పెట్టట్లేదు, చెయ్యట్లేదు అని ఏమీ అసలు ఏది లేదండి. తను ఎలా చూసుకుంటే అలాగా అందులో సరిపెట్టుకునే ఇచ్చేసుకుని వచ్చింది. లైఫ్ తనతో ఎలా అయినా సరే ఉందాం అనుకుంది, కానీ అంత గుడ్డుగా నమ్ముకొని ఆడు ప్రాణాలే తీస్తాడు, తిన గోల్డ్ అయితేనో, తిన ప్రాణాలు అయితేనో మొత్తం అన్ని ఇడి చేతిలోనే పోగొట్టుకుంటానని పాపం అసలు అనుకోదు. అది ఎలాగైనా అంత స్ట్రాంగ్గా ఉండే అమ్మాయి తన గుడ్డిగా నమ్మడం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేదండి. అసలు ఎవరి మీద ఆధారపడేది కాదు. డాడీ ఉన్నప్పుడైతే అసలు చాలా ప్రేమగా, అంటే మమ్మల్ని కొడుకనే అనేవారు దాన్ని, అక్కని. నా పెద్ద కొడుకు అని చెప్పి ఎంతో గారంగా చూసుకునేవారు. ఏ లోటు చేసేవారు కాదు. తను ఏదంటే అది, ఏది కావాలంటే అది ఎంతో ఇష్టంగా చూసుకున్నారు. తను డాడీ చనిపోయిన తర్వాత వీడు లవ్ అని ఇదని వీడిని చేసుకొని తన లైఫ్ మొత్తం చేసుకుందండి. సార్
యాక్చువల్గా మీరు బావగారు కదండి, వీళ్ళ హస్బెండ్, సిస్టర్ హస్బెండ్. సార్ అసలు అంటే ఏం జరిగింది సార్? అంటే యాక్చువల్గా కథనాలు అయితే పేపర్లో, మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. అంటే నేను ఎందుకు మీ వరకు వచ్చానంటే అసలు ఏం జరిగింది ఏంటి, మీ ద్వారా జనంకి లేకపోతే ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మేము వచ్చాం ఇంత దూరం. సో అసలు ఏం జరిగింది ఏంటి అంటే, అసలు యాక్చువల్గా ఏమైందంటే సార్, 2022 ఆగస్ట్లో అనుష బర్త్డే అండి, 21. ఆ రోజు ఏదో సమ్ మ్యారేజ్కి అయితే వెళ్ళింది తను. ఇది యాక్చువల్గా జ్ఞానేశ్వర్ అన్న అతను పాత ఫ్రెండ్ అండి. 2018-19లో తను చదువుకున్నప్పుడు తన ఫ్రెండ్కి ఫ్రెండ్ తను. అప్పుడు ఫ్రెండ్లీగా తిరిగేవారు అంతే, అందరూ కలిసి ఎలా ఉంటారు అలా బ్యాచ్ అంతా అంతే అండి, ఒక క్లాస్మేట్స్లో అలా తిరిగేవారు. అయితే ఆ మ్యారేజ్లో తనకి ప్రపోజ్ చేశాడంటండి. ప్రపోజ్ చేస్తే ముందేం మాట్లాడలేదంట, అలా వరుసగా 3 days కంటిన్యూ చెప్పాడంటండి. అయితే తన లైఫ్ ఏంటి, తన గతం ఏంటి, వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అన్నీ చెప్పుకుని వచ్చిందంటండి. అయినా సరే నిన్నుగా ఈ క్షణం నువ్వు ఎలా ఉన్నావో ఇక్కడి నుంచి నాకు కావాలి, నీ ఫ్యామిలీకి డబ్బు ఉందా లేదా, మీ ఫాదర్ లేరా, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లేదా, ఇవన్నీ నాకేం వద్దు, నేను అడుగుతుంది నిన్ను మాత్రమే. ఈ టైప్లో ఆ వే ఆఫ్ వెర్షన్స్ ఉంటాయి కదా సార్, ఆ టైప్లో చెప్పుకుని వచ్చి. అయితే అప్పుడు నాకు కాల్ చేస్తే నేను వచ్చాను సార్ వైజాగ్ వస్తే మాట్లాడాను. మీరు ఎక్కడ ఉంటారు? అడ్ రోడ్లో ఉంటాం సార్, యలమంచిల అడ్ రోడ్లో ఉంటాను. నేను వచ్చాను సార్ వైజాగ్ వచ్చాను. ఇలాగ ముందు ఇద్దరిని నుంచోబెట్టి మాట్లాడింది, తను చెప్పింది. ఆ తర్వాత ఒకసారి నువ్వు పక్క వెళ్ళామా, నేను మాట్లాడాలి తనతో అని కూడా చెప్పాను. తర్వాత ఇప్పుడు అంటే తను కొన్ని చెప్పుండొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు, అంటే తనకి తెలియాలి కదా, ఒకవేళ చేసుకుంటే వాట్ ఈజ్ వాట్ అనేది తెలియాలి కదా. అదే ఏ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదమ్మా, తన గతం ఏంటి, తన విషయాలు ఏంటి, తన ఎడ్యుకేషన్ ఏంటి, అన్నీ చెప్పానండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏది కూడా తన దగ్గర దాయకుండా అన్నీ చెప్పాను. మొత్తం చెప్పి తన తర్వాత వాళ్ళ మదర్ ప్రాబ్లం ఏంటి, ఇలా బెడ్ రెస్ట్లో ఉంటారు, అన్నీ చెప్పానండి. ఇప్పుడు ఉంటున్న ఇల్లు తప్ప మాకు ఏమీ లేదు, తను ఏ విధంగా నీకు అన్నీ చెప్పిందని తను చెప్పిందమ్మా, మా ప్రకారం కూడా మేము చెప్పాలి కదా, అందుకని పద్ధతి అని చెప్పేసి నేను చెప్తున్నాను నీకు. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ చేసుకుందాం అన్నామంట నువ్వు అంటే, నాకు అలాగైతే ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము అంటే తను కష్టపడుతుంది, జాబ్ చేసుకుంటుంది, తనకంటూ కొన్ని కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి, తన కెరియర్ బిల్డప్ చేసుకోవాలనుకుంటుంది, దానికి నువ్వు సపోర్ట్ ఇవ్వాలి. అవన్నీ చూసుకుని ముందు మీ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం తీసుకో. నీకు ఈ వేళ్ళలోనో ఉత్సాహంలోనో ఒకలా ఉంటుంది, ఒక 6 నెలల సంవత్సరం పోయి ఇంకోలా ఉంటుంది. ఇలా అయితే కరెక్ట్ కాదు. దయచేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని ఓకే అంటే మాట్లాడుకుందాం కూర్చుని అని చెప్పాను. ఏం లేదని ఒక 4 daysలో నా బర్త్డే అయిపోయిన తర్వాత నేను మా ఫాదర్తో అదే మాట్లాడేసుకుని ఈ చిన్న విధంగా అన్నీ ఫెయిర్ అవుట్ చేసుకుని నేను వస్తాను మళ్ళీ అని మాట్లాడాడు. ఆ మాట తర్వాత మళ్ళీ ఎటువంటి కాంటాక్ట్ లేదు నాకేమీ ఆ అబ్బాయి దగ్గర నుంచి. కానీ తను కూడా ఏమీ ఒక 15 days ఏం డిస్కస్ చేయలేదు. నేనే అడిగాను, 1 week అన్నాడు కదమ్మా, ఏమైంది, ఏం జరిగింది అని చెప్పేసి మళ్ళీ సెప్టెంబర్లో అడిగానండి. చెప్తా అన్నాడు, అక్కడ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, తర్వాత మాట్లాడతాను అన్నాడు. అలా స్కిప్ చేసుకుని సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అయిపోయింది. అయితే డిసెంబర్ 1st weekలో మళ్ళీ ఫోన్ చేసింది, రమ్మంది. వచ్చిన తర్వాత వెంటనే ఇలా మ్యారేజ్ అది అంటున్నాడు, మ్యారేజ్ చేసుకుందాం అంటున్నాడు, అది ఇది అని చెప్పింది. ఇదేంటిది మ్యారేజ్ చేసుకోవడం అలా మాట్లాడుతున్నామేంటి, అప్పుడు ఏం చెప్పాడు ఆగస్టులోని, వారం రోజుల్లో చెప్తానండి. వారం కాదు 3 నెలలు అయిపోయింది, ఇప్పుడు వచ్చి చెప్పలేదు, కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది నువ్వేనని. పేరెంట్స్కి వారం రోజుల్లో చెప్తానన్న వ్యక్తి 3 నెలలు అయినా కూడా చెప్పలేదని మీరు అడిగారు. గడుపుకుంటూ వచ్చాడు. అయితే ఇది కరెక్ట్ కాదమ్మా, ఎందుకు నాకు రైట్ అనిపించట్లేదు, వారంలో కాకపోతే 15 రోజుల్లో చెప్పాలి, 20 రోజుల్లో చెప్పాలి, లేదంటే చెప్పిన తర్వాతే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాలి అంటే, అలా కాదని ఇలాగా కొంచెం ఫ్యామిలీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యామిలీ ప్లస్ కొంచెం ప్రాపర్టీస్ అయ్యి ఉన్నాయి మాకు, ఇంత లో దాని నుంచి వచ్చి తీసుకోవడం ఏంటి అన్నట్టు ఫీల్ అవుతారు కదా. అంటే మ్యారేజ్ అవ్వక ముందు అయితే యాక్సెప్టెన్సీ ఉండదేమో, మ్యారేజ్ చేసుకున్నాక చెప్దాము, నాకేం ఇష్యూ లేదు, అది ఇదే అని చెప్పేసి చెప్పిందండి. చెప్తే సరే ఎలా కాదు, అసలు కనీసం ఇంటిమేట్ చేయాలి, ఇంటిమేట్ చేయలేనప్పుడు నువ్వు తనకి అగ్రిమెంట్ వైజ్గా ఏమన్నా రాసిస్తే బాగుంటుందమ్మా, రేపు పొద్దున్న రకరకాలుగా ఉంటాయి, మేము నువ్వు చెప్పలేదని, మేము నువ్వు మాట్లాడలేదని ఇలా ఉంటాయి అంటే కన్విన్స్ చేసుకుంటూ వచ్చాడండి. ప్రతి విషయంలోనూ కన్విన్స్ చేయడమే తనని. మన ముందు చెప్పేస్తాను బావ, మాట్లాడేస్తాను అనడం, ఒక 1 hour పోయాక తను కాల్ మాట్లాడడం, సంథింగ్ ఏదో అవ్వడం, మా మీద రివర్స్ అయిపోవడం ఈ అమ్మాయి.
అయితే ఈ అమ్మాయి మీ మీద రివర్స్ అయ్యేది, అంటే అతన్ని డౌట్ఫుల్గా చూస్తున్నారని. చూస్తున్నామని చెప్పేసి అంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా బావ నేను డెసిషన్ తీసేసుకున్నానని చెప్పిందండి నాకు December 8th. అంటే కాదు, మ్యారేజ్ చేసుకునే డెసిషన్ తీసేసుకున్నాను. నాకు తను కావాలి తప్ప తన ఫ్యామిలీ గురించి ఇంకోటి నేను ఆలోచించే ఇదిలో మేము ఇద్దరం లేము ఇంకా అని చెప్పేసి మాట్లాడిందండి. అయితే లేదమ్మా సపోర్ట్ చేయాలనిపించట్లేదు ఈ విషయంలోని మరి ఎందుకంటే ఫాదర్ లేరు, ఉన్నది నేనే, మీ ఫ్యామిలీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు రారు, ఎవరికి సంబంధం లేదు ఈ విషయాల్లో ఏదీని. నువ్వు ఒక బావ ప్లేస్లో అదే ఒక పెద్ద ప్లేస్లో పెట్టి మాట్లాడావు కాబట్టి ఆ హోదా నాకు ఇచ్చావు కాబట్టి నేను నీకు సమాధానం చెప్తున్నాను, ఇది నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్పాను. సపోర్ట్ చేయాలని ఉద్దేశం ఉంటే సపోర్ట్ చేసి సంతకం పెట్టు బావా, లేదంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్తో నేను సంతకం పెట్టించుకుంటాను, నా లైఫ్ నేను చూసుకుంటానని చెప్పేసాను. అంటే అంతగా ఆమె ప్రేమలో మునిగిపోయింది అతనితోనే, అంతగా నమ్మింది, అంతగా ప్రేమించింది. అంతేనండి. అయితే సరే ఇంకా సొసైటీ దృష్టిలో అది తప్పే అవ్వచ్చు, కాదని నేను అనట్లేదు. ఈ లవ్ మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండా చేయడమనో ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే తప్పే, కాదని నేను అనట్లేదు. కానీ మనం ఆ రోజు మనం వదిలేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, ఈ రోజు కనీసం వీళ్ళు ఎలా ఉన్నారు అనే విషయం కూడా మనకు తెలియదు కదా సార్, ఏ విషయం కూడా. అట్లీస్ట్ తన వైపు నుంచి మాత్రం ఎవరున్నారు, తినక మాత్రం ఎవరున్నారు, ఆ రోజు మీద సంతకం పెట్టి ఉండకపోతే కంపల్సరీ మాట్లాడినిచ్చేవాడు కాదు కదా నెక్స్ట్ ఆఫ్ ఆల్ నుంచి. దానికి ఇంకెవరు లేరు కదండి, ఉన్నది వీళ్ళిద్దరే అక్క చెల్లెళ్ళు ఇద్దరు, మీరు సిస్టర్ హస్బెండ్ అంతే. అవునండి, మేము ప్లేస్లో. అవునండి, మేము ఇంకా ఆ ఉద్దేశంతో మేము సంతకం పెట్టడం జరిగిందండి. అయిపోయింది, ఇక్కడ వరకు ఇలా జరిగింది సార్. నెక్స్ట్ 2 monthsలో చెప్తాను. పెళ్ళి అంతా ఎక్కడ జరిగిందండి? సింహాచలం డౌన్లో ఒక రెసిడెన్సీలో జరిగింది సార్. కళ్యాణ మండపంలో జరిగింది. అప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఏదండి, వాళ్ళ తరపు రాలేదు, తన ఫ్రెండ్స్ వచ్చారండి. మా వైపు నుంచి మేమిద్దరమే, తన వైపు నుంచి కూడా ఇద్దరిని తెచ్చుకున్నాడు. అక్కడ అదే సైన్ చేయించుకుంటారు కదా, అలా సైన్ చేసుకుని తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తా అన్నారు, కానీ మరి చేయించుకున్నారో లేదో కూడా తెలియదు. అంటే ఈ అబ్బాయి తీసుకెళ్ళిపోయాడండి మొత్తం అన్నీ, అదే రిసిప్ట్స్, బిలాంగింగ్స్, ఫొటోస్ మొత్తం అన్నీ కూడా తనే తీసుకెళ్ళాడు. కాదు అంటే ఇప్పుడు వీళ్ళ పెళ్లి ఫోటోలు ఒక్కటి కూడా ఇప్పుడు మీ దగ్గర ఫొటోస్ ఉన్నాయి, అంటే రిసిప్ట్ ఉంటుంది కదా, అక్కడ మీరు సైన్ చేసింది, అంటే మ్యారేజ్ అగ్రిమెంట్ లాగా అదే జరుగుతుంది కదా, అదండి. అవన్నీ కూడా ఒరిజినల్స్ ఉంటాయి కదా, కళ్యాణ మండపంలో ఇస్తారు. అవన్నీ నేను రిజిస్ట్రేషన్ చేయిస్తానని తీసుకెళ్ళాడు. 2-3 సార్లు అలా ఏదో చెప్పి స్కిప్ చేసాడు, స్టోరీస్ చెప్పి. ఇంకా ఏముందండి, వన్స్ లైఫ్ స్టార్ట్ చేసాక తను అంత ఇంపార్టెంట్గా తీసుకోదు కదా ఆ విషయాన్ని, అలా స్కిప్ అయిపోయిందండి. ఫస్ట్ 10 months to 1 year బాగానే చూసుకున్నాడండి, ఏ ఇష్యూ లేదు, లేనిది మనం మాట్లాడకూడదు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 year అయిపోయిన తర్వాత స్టోరీ స్టార్ట్ చేశాడు. అంటే ఆ రోజు మనకు స్టోరీ అని తెలియదండి, ఒకటి డాట్స్ కనెక్ట్ చేసుకుని ఈ రోజు మనం ఇలా చేసాడు కాబట్టి మొత్తం అప్పటి నుంచి ప్లాన్ ఉందని మనకి ఇప్పుడు అర్థమవుతుంది సార్. ఎలాగంటే నాకు క్యాన్సర్ ఉంది, నాకు ఇలాగ ప్రాబ్లం ఉన్నది, నీకు ఇంకా ఏం ఏజ్ అయిపోలేదు, 25-26లో ఉన్నావు, నీకేం ప్రాబ్లం లేదు, నాకు వీలైనంత నేను ఏదైనా అమౌంట్ ఉంటే చూస్తాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నీ లైఫ్ నువ్వు చూసుకో, అంటే బ్రేకప్ చేసుకుని ఎవరి దారి వాళ్ళు చేసుకుందాం అని చెప్పాడండి. ఇప్పుడు ఒకవేళ ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేదు నీకు సెటిల్ చేస్తాను అన్నట్టు మాట్లాడితే అదొకలా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఇలా గేమ్ ప్లే చేస్తే ఎవరికైనా అలా ఉంటుందండి. ఇప్పుడు వదిలేచ్చేమో, కొంతమంది వదిలేచ్చేమో, అందరూ అలాగే ఉంటారు కదండి. తను లేదు, ఎండ్ ఆఫ్ ది డెత్ వరకు నీతోనే నేను, అంతేగాని నీకేదో వచ్చిందని నేను ఈరోజు వెళ్ళిపోయి నేను అలా బ్యాడ్ అనిపించుకునే ఆలోచన నాకేం లేదు అని చెప్పేసి అంటే 3 to 4 months ఏవేవో స్టోరీ రావడం, వామిటింగ్స్ చేసుకోవడం, రకరకాలు. ఇది అంటే మధ్యలో చిన్న ఇన్ఫెక్షన్ ఒకటి వచ్చిందంటే దానికి, దాన్ని బేస్ చేసుకుని ఈ స్టోరీ అంతా అల్లేసాడు. ఎలాగ నీరసంగా ఉంటుంది, ఆ ప్రాబ్లంలో నమ్మేస్తుంది అన్నట్టుగా ఆ 3-4 months రికవరీలో ఈ గేమ్ అంతా ఆడాడండి. తను ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు వెళ్ళలేదు, ఇంకా కలిసే ఉంటుంది కదా అని చెప్పి ఈ స్టోరీ ఆపేసాడు. మళ్ళీ ఒక 3-4 నెలలు బాగానే చూసుకున్నాడండి, ఏం ఇష్యూ లేదు. ఆ టైంలో కూడా బాగానే ఉన్నాడు. ఈ విధంగా గేమ్ ఆడాడే తప్ప ఓపెన్గా ఇది నా ఒపీనియన్ నేను చెప్పలేదు ఏ రోజు. అది కాకపోతే నాకు క్యాన్సర్ కాబట్టి నువ్వు వెళ్ళిపో అన్నాడు తప్ప, నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో అని కూడా ఏ రోజు యూజ్ చేయలేదు తను. నెక్స్ట్ మా ఇంట్లో పేరెంట్స్కి తెలిసిపోయిందని ఒకసారి, తెలిసిపోతే చంపేస్తారని ఒకసారి, తెలిసిపోయింది చంపేస్తారని ఒకసారి, అలా అదొక 1-10 రోజులు గేమ్ ఆడించాడండి. అలాగా ఫోన్లో తెలిసిపోతే తప్పేముంది, వచ్చి రాగానే పీకులు నరికారు కదా, ఎంత ఇదిగా ఉన్న వాళ్ళైనా సరే. అంటే తను కొంచెం అగ్రెసివ్గానే ఉండేది, స్ట్రాంగ్గానే ఉండేది అండి, బ్రేవ్గానే ఉండేది. ఆ విషయాల్లో కూడా అంత జంకే మనిషి ఏం కాదండి ఏ విషయంలోనే కూడా. కాకపోతే తను చేసుకున్న తప్పల్లా
గుడ్డిగా నమ్మేయడం అతన్ని ప్రతి విషయంలోనూ కూడా. అదండి అది అయిపోయిన తర్వాత ఈ స్టోరీ కూడా వర్కౌట్ అవ్వలేదు అనుకున్నాడు ఏంటో, మొత్తం మీద క్లోజ్ చేసాడు. మళ్ళీ మామూలుగానే ఉన్నాడండి. ఇలా రన్ అవుతుంది. ఈలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బాగానే చూసుకున్నాడండి. ఏమీ ఇష్యూస్ ఏమీ లేవు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎలా చూడాలి, ఏంటి ప్రతిదీ కుకింగ్ గురించి అది తను కూడా కుక్ చేసేవాడు, మాట్లాడేవాడు, చెప్పేవాడు, అన్నీ అడిగేవాడు. అదే ఏమేమి వండాలి ఏంటి అనేది తను అడగడం, ఆ అబ్బాయి వండడం, ఏదో జోకులు వేయడం, ఇలాగ సాగేదండి మొత్తం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. నేను మధ్యలో 3rd month దగ్గరికి వచ్చాక మళ్ళీ వచ్చానండి. నేను ఆ రోజు నేను అడిగానండి, ఇంకా ఇప్పుడు మీ ఇంట్లోనూ చెప్పకపోవడం అనేది కరెక్ట్ కాదు, కానీ ఆలోచించు, ఇప్పుడు దాకా వేరు అంటే ముందు చెప్పాడు కదండి, క్యాన్సర్ విడిపోతే బెటర్, అలర్ట్ లైఫ్ అది, లేదంటే వాళ్ళ ఇంట్లో బెదిరించడం ఇవన్నీ చెప్పుకుని వచ్చాడు కదా. రేపు పొద్దున్న మళ్ళీ ఇదే నువ్వు రిపీట్ చేసావు అనుకో, తన లైఫ్ ఎలా ఉంటుంది ఆలోచించాలి కదా. అంటే ఈ క్యాన్సర్ అనే విషయం మాకు చెప్పొద్దని చెప్పాడంటండి. ఈ విషయం అంటే తన భార్యకి చెప్పాడు, అనూష గారికి చెప్పాడు, కానీ మీకు చెప్పదని చెప్పాడండి. సో అంటే మేము డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గానే గతంలో ఏది జరిగి ఉండొచ్చు మీ ఇద్దరికీ, అలాంటివి మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. మనిషి తరహాలో చెప్పానండి. మళ్ళీ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు 3rd month కాబట్టి ఆలోచించుకోండి కొంచెం అని చెప్పి, అంటే మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది కదా సార్ ఆ టైంకి. సో ఆ ఉద్దేశంతో నేను చెప్పాను. చెప్తే అలాగేం లేదు, ఇప్పుడు చెప్పినా కొంచెం కష్టం, నేను అదే ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా జరిగింది అన్నీ చెప్పి తీసుకెళ్ళి బారసాలు కూడా అక్కడే జరుగుద్ది, అన్నప్రాసన కూడా అక్కడే జరుగుద్ది అన్నట్టు చెప్పుకుని వచ్చాడండి. మనం ఏమనుకుంటాం సార్, రెగ్యులర్గా మామూలుగా ఓకే పలానా ఊళ్ళు పుట్టేశారంటే వేరు కదా. ఎన్నో లవ్ మ్యారేజ్ చూస్తాం సార్, తాతయ్య నానమ్మ అంటే పుట్టిన తర్వాత కోపం ఉండదు, అప్పటి వరకు కనీసం ఇంటి గుమ్మని చూడరు, మొహంగా చూడరు, కానీ మన వల్ల మాత్రం అలా ట్రీట్ చేయరు, యాక్సెప్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఎన్నో చూసాం సార్, సినిమాలు ఏంటి లైవ్లో కూడా ఎన్నో చూసాం. సరే ఆ ఉద్దేశంతో ఉన్నాడు కదా అని అనుకున్నాం సార్. అయితే అంటే ఈ ఇన్సిడెంట్ జరగక 5 days ముందు మా మిస్సెస్తో చెప్పిందంట తను, ఇలా ఫలిడాలో ట్యాబ్లెట్ వచ్చింది, అది కూడా నవ్వుతూ చెప్పిందంట తను. అంటే కంప్లీట్గా గనీని నమ్మింది తప్ప, అంటే అప్పుడు కూడా అమ్మాయి అనూష తన భర్తని సస్పెక్ట్ చేయలేదండి. నవ్వుతూ చెప్పిందంట ఆ విషయం కూడాను. అంటే ఎన్నాళ్ళు తలెంటుకలు గోర్లు సంథింగ్ ఇలా వచ్చేవి, ఇప్పుడు ట్యాబ్లెట్లు కూడా వచ్చేస్తున్నాయి ఫ్రీగా అన్నట్టు ఆ వెర్షన్లో చెప్పింది తప్ప, పక్కన పెట్టు గట్టిగా అడుగుతాను గని అని చెప్పేసి అన్నాడు. ఆడికి అయిపోతుంది షాపుడికి ఇప్పుడు గని చేతిలో, అంటే అంతలా నమ్మేదండి ప్రతి విషయంలో. నేను చెప్పుకుని వచ్చిందండి. అయిపోయింది 13th అనుకుంటాను, December 13th అదే సండే సార్. సండే హాస్పిటల్కి వెళ్ళారండి. నైట్ వెళ్ళి లాస్ట్ సండే హాస్పిటల్కి అది వెళ్ళారు, వచ్చారు. నైట్ 10 అయ్యాక నాకు కాల్ చేసిందండి తను, ఇలాగ అడ్మిట్ అయిపోమన్నారు బాబా, నైట్ 12కి ఒక ట్యాబ్లెట్ 5కి ఒక ట్యాబ్లెట్ ఇస్తానన్నారు, మార్నింగ్ ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఇన్ కేసు ఫ్రీ డెలివరీ అవ్వకపోతే ఆఫ్టర్నూన్ వరకు చూసి అప్పుడు సిజేరియన్కి వెళ్దామని చెప్పారంటండి తనకి. అయితే సండే కదా ఇప్పుడు వద్దు, స్టాఫ్ అది కూడా పెద్దగా ఏం లేరు కదా, ఏం పర్వాలేదు, నీకు నార్మల్గానే కదా ఉంది, ట్యాబ్లెట్స్ ఇస్తాయి కదా, పెయిన్స్ వస్తాయని చెప్పేసారు ఆల్రెడీ, ఇంటికి వెళ్ళిపోదామని తీసుకొచ్చాడు ఏంటండి. అదే విషయం చెప్పింది తను నాకు ఫోన్లో. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మర్నాడు మార్నింగ్కి విషయం ఇదండి. మీకు ఎలా తెలిసిందండి, అంటే మీకు ఎవరు చెప్పారు? నాకు ఏంటంటే సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసిన మా నాన్నమ్మ గారు అమ్మమ్మ గారిని అడిగినా కూడా ఒకటే చెప్తున్నారు సార్, మార్నింగ్ లేచిన తర్వాత 7-7:30కి ఆ టైం వరకు కూడా మనకేం తెలియదు, చడి చెప్పుడు లేదు, మామూలుగానే ఉన్నారు, లోపల డోర్ లాక్ చేసుకునే ఉన్నారు అని చెప్పేసి కాదండి. వీళ్ళిద్దరు కాకుండా మీ అమ్మమ్మ గారు కూడా, అంటే ఇప్పుడు మీ నాన్నమ్మ గారు అవుతారు కదా, మీకు నాన్నమ్మ గారు వాళ్ళకి అమ్మమ్మ గారు, సో ఆవిడ కూడా ఉండేవారు ఇక్కడ. అంటే ఈ ప్రెగ్నెన్సీ మూమెంట్ కాబట్టి ఒక 3-4 months హెల్పింగ్కి ఒక 10 days 15 days రావడం, మళ్ళీ వెళ్ళడం, తనకు బాగానే ఉందను, మళ్ళీ తనకు నీడ్ ఉన్నప్పుడు కాల్ చేసేది, మళ్ళీ ఇప్పుడు వెంటనే బయలుదేరి వచ్చేసేదండి. అయితే ఇంక ఇలాగ కన్ఫర్మ్ అయిపోయింది కదండి, సండే మార్నింగ్ వచ్చిందండి ఇంక ఇప్పుడు. అంటే ఐదర్ ఆ డే లేదా మండే అనేది కన్ఫర్మ్ కదా జాయిన్ చేయడం అనేది. అది ఈవినింగ్ ముందు పంపించాము, నెక్స్ట్ మేము మండే రావడానికి ఫిక్స్ చేసుకున్నామండి. అయితే మార్నింగ్ మాకు 9:30కి గని ఫోన్ నుంచే అనూష వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేశాడండి. ముందు ప్యానిక్ అవ్వకండి అంటే, అప్పటికి వాళ్ళకి తెలియదు, అంటే ఇలా జరిగిందని తెలియదు, ఏదో న్యాచురల్ సంథింగ్ అంటే ప్రెగ్నెన్సీలో న్యాచురల్ డెత్ అనుకున్నారు. అంటే
ఎవరు లేరు కదా, హైపర్ టెన్షన్ అని పెట్టుకుందేమో అన్నట్టు ఫీల్ అయ్యారండి అందరూ. అంటే ఈ పిల్లోని అనుమానించడానికి లేకుండా జీవించుకుని వచ్చాడు కదా సార్ ఎన్నాళ్ళుని, ప్రతి విషయంలోని కూడా. అదండి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ చేసి ఇలా సో అండ్ సో ఇలా జరిగింది, కొంచెం మీరు ప్యానిక్ అవ్వద్దు, కొంచెం న్యాచురల్గానే జరిగిందంట, తను ఏమన్నా మరి ఇబ్బంది పడింది ఏంటో తెలియదు మనకి అంటే ఆ అబ్బాయి చెప్పుకుని వచ్చాడండి. అనుష వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు. అయిపోయింది, ఫోన్ పెట్టేశాడు. నేను ఇంకా అలా ఫాలోఅప్ చేస్తూ ఉన్నానండి. ఫాలోఅప్ చేస్తూ ఉంటే ఇంకొక 1 hour పోయిన తర్వాత కాల్ చేసి, అన్న కొంచెం ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అనిపిస్తుందంట, హాస్పిటల్లోనే ఆర్నమెంట్స్ తీస్తుంటే అదే మెడలో తాడు తీస్తుంటే నుసులుపోయి ఇలా నలుగుడిలా ఉందంటండి మెడ ఒక సైడ్ అని. అప్పటికే మొత్తం బాడీ కూల్ అయిపోవడం, నల్లగా చారలాగా ఉన్నాయంటండి. ఆవిడ డౌట్ వచ్చి డాక్టర్ని ఇంటిమేట్ చేస్తే వెంటనే కేజీహెచ్ తీసుకెళ్ళిపోమని చెప్పారంటండి. అంటే ఈ టైప్ ఆఫ్ ఏదైనా సరే అక్కడే ముందు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తే తీసుకెళ్ళారు. అప్పటికి ఏంటి వాళ్ళు డిసైడ్ చేశారా చనిపోయింది ఇట్లాగని? చేయడం అంటే అక్కడ వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు, ప్రెగ్నెంట్ లేడీ కదా, సీరియస్ కేసు కదా అని చెప్పేసి షిఫ్ట్ చేసేసారు వాళ్ళు. ఎక్కడికక్కడ ఇమీడియట్గా ఇంకో పెద్ద హాస్పిటల్ ఏదో పేరు చెప్పారు, అక్కడ అంబులెన్స్ ఉందంట ఆ హాస్పిటల్కి సంబంధించి. ఆ మేడం ఏమో సర్జరీలో ఉన్నారని చెప్పేసి అంబులెన్స్ ఇచ్చి ఆర్లావా కేర్కి పంపించేసారు. కేజీహెచ్కి తీసుకెళ్ళిన తర్వాత ఈ ఫ్రెండ్స్ అది కూడా కూర్చోబెట్టి అడగడం అది జరిగిందంటండి. ఏం జరిగింది, ఇప్పుడు పోస్ట్ మార్టం అయినప్పుడైనా తెలుస్తుంది కదా, కొంచెం చెప్తే బాగుంటుంది నువ్వు, అది ఇది అని చెప్పేసి మాట్లాడారంట. మాట్లాడితే అయిపోయింది, వదిలేసండి ఇంకా ఎందుకు అంటే అయిపోవడం అంటే నేను వెంటనే అడిగారంటండి. అయిపోయిందంటే ఏంటి అంటే లైటర్ వేన్లోనా, చాలా లైట్గా, ఇంకా అసలు ఒక పశ్చాత్తాపం కానీ అది ఏదో ఒక కోల్డ్లా కూడా భావించి ఉండకపోవచ్చేమో, ఆ టైప్ ఆఫ్ వెర్షన్ ఎక్స్ప్రెస్ చేసాడండి సార్. వెంటనే వాళ్ళు షాక్. ఇమీడియట్గా అన్నయ్య అని ఫోన్ చేసేవాళ్ళు, ఇలా సో అండ్ సో అన్నయ్య అని చెప్పేసి చెప్తే ఈ లోపు వెంటనే అక్కడ అవుట్ పోస్ట్ కానిస్టేబుల్స్ ఉంటారు కదండి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, వెంటనే పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి తను తీసుకెళ్ళడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మాకు ఇదంతా ఒక టైప్ ఆఫ్ వెర్షన్లో నడుస్తుంటే అంటే తన మైండ్ ఎలా ఉందో చూడండి సార్. క్రిమేషన్కి తీసుకెళ్ళిపోతాము, అక్కడికి వచ్చేస్తారు డైరెక్ట్ వాళ్ళు, ఇప్పుడు నుంచి చెప్పకండి ఇబ్బంది పడతారు కొంచెం. అంటే తిని చనిపోయింది అన్న విషయం, ఓకే, అనూష లేదు అన్న విషయం మీకు అక్కడ క్రిమేషన్ దగ్గర చెప్దాము అని. చనిపోయిందన్న విషయం చెప్పాడండి. డైరెక్ట్ క్రిమేషన్ యాడ్కి వచ్చేయమన్నట్టుగా డిజైన్ చేసుకుని వచ్చాడండి. అంటే ఏంటంటే స్కోప్ ఇవ్వకూడదని. ఇప్పుడు ఒకవేళ అనుమానం రాలేదనుకోండి, హాస్పిటల్లో కూడా ఏముంది ఎలాంటి వాడని అడుగుతారండి ఫస్ట్ బేసిక్గా, ఏమో ఉండదండి అని చెప్తారు చుట్టుపక్కల అంతా కూడా. వెంటనే ప్రైమరీగా పంపించేస్తారు కదా, కొంచెం చూసి చూడనట్టు వదిలేస్తారు కదా, ఇన్ కేస్ అలా వదిలేస్తారేమో అంటే తన ఆలోచనలు ఇవన్నీ అలా ఆలోచించుకుని డిసైడ్ చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఇలా తీసుకెళ్ళారో నిజం బయటపడింది సార్. మాకు డౌట్ఫుల్గా ఉందని చెప్పి వీళ్ళు ఫ్రెండ్స్ కానీ ఆల్రెడీ కేర్ దగ్గరే డౌట్ఫుల్ కదా సార్, కేర్ దగ్గరే డౌట్ఫుల్ కదా. సో అక్కడ మార్చురీకి వెళ్ళేసరికి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు ఇమీడియట్గా వచ్చి రెస్పాండ్ అయ్యి పిఎంపాలెం అంటే దీనికి రిలేటెడ్ పిఎంపాలెం కదా, సో అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగిందండి. అయిన తర్వాత అక్కడ మేము వచ్చేసరికి అయితే అటు రోడ్ నుంచి రావడం లేట్ అయింది కదా మరి మాకు. సో ఈలోపు ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయండి. మాకు 9:30 కదా ఇన్ఫార్మ్ చేశారు, ఇది ఆల్రెడీ 7:30 నుంచి జరుగుతూనే ఉంది. ఎండ్ ఆఫ్ ది పాయింట్కి వచ్చాకనే మాకు చెప్పారు. మేము బయలుదేరి అక్కడికి వచ్చేసరికి 1 అయిపోయింది సార్, నియర్లీ 1:30. ఇది కేజీహెచ్కి వచ్చేసరికి అప్పటికే మార్చరీ బాక్స్లో పెట్టేశారండి. మేము చూసేసరికి జస్ట్ ఫేస్ ఒకటే ఉంది, మొత్తం బ్యాండేజ్తో క్లోజ్ చేసి చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది సార్. అంటే ప్రతిదీ భావన ఒక పెద్ద తరహాలో నుంచోబెట్టి అడగడం, ఆ పిల్లడు కూడా అలా మాట్లాడడం అంటే ఉంటుంది కదా సార్. అతను కూడా ఆప్యాయంగా మాట్లాడేవాడు అండి మీతో అందరితో, చాలా ఆప్యాయత నటించేవాడు సార్, మామూలుగా కాదు. అంటే అది నటన అనే విషయం మనం గ్రహించుకోలేనంతగా ఇంపాక్ట్ చేసాడండి. నాకు డౌట్ వచ్చింది, యాక్చువల్గా మీరు అన్నారు చాలా కేర్ తీసుకునేవాడు, ప్రతి విషయం కనుక్కునేవాడు అని అన్నారు మీరు. సో అంత కేర్ తీసుకునే వ్యక్తి ఎందుకు ఇలా మారాడు, ఎందుకు ఇంత కిరాతకంగా అంటే తన భార్యని చంపుకునే పరిస్థితి అంటే ఏంటండి మీ డౌట్ ఏంటి? తీసుకోవడము అంటే కేర్ తీసుకున్నట్టు నటించాడని అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈ ఫస్ట్ 1 year బాగానే ఉన్నాడు సార్. ఈ 1.5 year నుంచి డివైడ్ అవ్వడానికి, దూరం చేయడానికి రకరకాల మార్గాలన్నీ ఆలోచించుకుంటూనే ఉన్నాడు కదా సార్. యాక్చువల్గా మీరు ఇందాక డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే, ఆ ఇన్సిడెంట్స్ డాట్స్గా కనెక్ట్ చేసుకుంటే మాకు ఆఖరిగా ఫైనల్గా మాకు ఇతనే ఇది చేశాడని తెలిసిందని అన్నారు కదా. అంటే సో పోలీసులతో మీరు ఈ విషయాలు పంచుకున్నారా? పోలీసులు ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ ఏం చేశారండి, అతనితో మాట్లాడారట? మాట్లాడారు సార్. అంటే
ప్రైమరీగా కూడా అంటే మనకు అది చెప్పరు కదా సార్, అంటే తన ఏం చెప్పాడు అనేది చెప్పరు కదా. అది ఫ్రెండ్స్ దగ్గరే యాక్సెప్ట్ చేశాడు సార్ విషయాన్ని. నేను చేశాను, నైట్ చిన్న వాగ్వాదం జరిగింది, పీక పీసుకెళ్ళాల్సి వచ్చింది, అంటే కోపంలో నేను పీక నొక్కేసాను, ఇంకా ఆగలేదు నేనుని. తను డిఫెన్స్ చేసుకోలేకపోయింది. అంటే 9th month ప్రెగ్నెంట్ కదా సార్, మొన్న డెలివరీ అంటే ఏముంటుంది వాళ్ళకి, ఓకే ఎక్కడి నుంచి వస్తుంది. ఆ ఇష్యూలో కొంచెం అయిపోయింది. ఇంకా ఏమండి యాక్చువల్గా అంటే ఇలాంటి సంఘటనలు అంటే చాలా బాధాకరమైన సంఘటన. అందులో ఒక గర్భిణీ స్త్రీ అంటే నెక్స్ట్ డే డెలివరీ ఇచ్చి ఇంకో జీవికి ప్రాణం పోయబోతుంది అనుకునే పరిస్థితుల్లో ఆమెతో పాటు ఆ లోపల బిడ్డ కూడా అంటే 2 ప్రాణాలు పోయి సో అట్లా చంపబడింది. సో ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరం. ఎవరైనా వెంటనే స్పందిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ సంఘటన మీద కూడా నాకు తెలిసి కొంతమంది ఎవరైనా స్పందించి ఉండొచ్చు. అంటే ఇలాంటి అసలు ఈ విషయంలో అంటే మేము మాట్లాడుతున్నాం కానీ ఈ నిమిషం కూడా మాకు భయంగానే ఉంది సార్. అంటే దేనికండి, ఎందుకు భయం, ఎందుకు అంటే ఏం జరుగుతుందో ఏంటో మాకేం అర్థం అవ్వట్లేదు సార్. మొన్న విజయవాడ కేసు అవ్వచ్చు, పేర్లు ఎందుకు కానీ రాజమండ్రిలో ఒక కేసు అయింది, విజయవాడలో కేసు వెంటనే ఇమీడియట్గా స్పందించి చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టడానికి అది కూడా చూసారని మా నోటీస్కి వచ్చింది. అంటే మేము కనుక్కోవడం మీడియాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి వేసి ఇది ఎంత చేశారు సంథింగ్ అని చెప్పేసి వచ్చింది సార్. అంటే ఇప్పుడు మాకేదో వచ్చి సానుభూతి తెలిపి ఇది చేయాలని మా కోరిక అయితే కాదు సార్. జస్ట్ మీలాంటి ప్రెస్, ఒక మీడియా, ఒక సోషల్ ఒకళ్ళకి ప్రెస్ మీట్ కింద పెట్టి ఎవరైనా ఒక్క పొలిటీషియన్ కూడా నాకు తెలిసినంత వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇలాంటి విషయం అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైనా కానివ్వండి అంటే ప్రైమరీ సస్పెక్ట్గా యాక్సెప్ట్ చేసేయడానికి విషయం తెలుసు. అంటే మీరు కూడా చూసే కదా సార్ వచ్చారు, ఎన్నో మీడియాస్లో వస్తున్నాయి, అందరూ మేము చెప్పక్కర్లేదు ఎవరికైనా, ఆటోమేటిక్గా ఎన్నో మీడియాస్లో వస్తున్నాయి, ఇవన్నీ చూస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైనా సరే కనుక్కోవాలి కదా సార్, ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకుని ప్రెస్ మీట్ పెట్టి మేము చాలా ఫాస్ట్గా దర్యాప్తు చేయమని మేము కోరుకుంటున్నాము, పలానా ఆఫీసర్ని మేము ఇది చేసామని చెప్పేసి ఒకళ్ళు చేస్తే అదొక రకమైన ధైర్యం ఉంటుంది సార్. ఈరోజు ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయంలో కొంచెం గట్టిగా స్పందించి కేర్ తీసుకుని ఉంటే మాకు ఒకలాంటి ధైర్యం ఉంది సార్. మీరు అడుగుతున్నారు కానీ చెప్పాలంటే మాకు ఇంకా భయంగానే ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు ఎక్కడైనా సరే ఒకరు తలుచుకుంటే గుణపాఠం కావాలి సార్, అంతేగాని ఎగ్జాంపుల్ కాకూడదు సార్. ఈ రోజుల్లోని మనం ఎన్నో వింటున్నాం సార్, పలానా బీహార్లో అలా జరిగిందంట, జార్ఖండ్లో అలా జరిగిందంట, యూపీలో ఇలా జరిగిందంట అంట అనే స్టేజ్ నుంచి మన ఇంట్లో జరిగింది అని చెప్పుకునే స్థితికి వచ్చేసాం సార్ మనం. ఇది కనుక ఇంత ఫ్రీ హ్యాండ్లో వదిలేసుకుని ఇది ఒక సొల్యూషన్ అయిందంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. నెక్స్ట్ వింటూనే ఉంటాం సార్ ఇలాగ. కాబట్టి ఈ కేసు ఒక గుణపాఠం కావాలి. అంటే పడే శిక్ష ఎంత ఫాస్ట్గా పడితే అంత ఫాస్ట్గా మిగతా ఊరికి రీచ్ అవ్వాలి. అమ్మో ఇలాంటి ఆలోచన వచ్చినా సరే పోలీసులు కానీ లా అండ్ ఆర్డర్ కానీ అసలు వదలదు, పొలిటీషియన్స్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు, మన దగ్గర డబ్బు ఉంటే సరిపోదు, గుణం కూడా ఉండాలి అనే థాట్ వచ్చేటట్టు చెయ్యాలని చెప్పేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ అనిత మేడం గారికి కూడా అభ్యర్థిస్తున్నాను. అంటే ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు ఇప్పుడు? అంటే ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకొని రాలేరు, ప్రాణం పోయింది, సో ఆ అమ్మాయితో పాటు ఇంకో ప్రాణం కూడా పోయింది. సో ఇప్పుడు మీరు బలంగా కోరుకుంటుంది ఏంటి అంటే? మాకు ఆర్థిక పరంగానో లేకపోతే ఇంకోటో మేము ఏమీ ఆశించట్లేదు, అడగట్లేదు సార్ ఎవరిని కూడా. అది అంటే వాళ్ళ నుంచి కాదు సార్ నేను చెప్తుంది, మాకు గవర్నమెంట్ నుంచి కూడా ఫస్ట్ కావాల్సిన మాకు నీడు ఏంటంటే ఇమీడియట్గా స్టాప్ చేయాలి సార్. ఇలాంటి విషయాలు జరగకుండా చాలా ఫాస్ట్గా ఉండాలి సార్. ఈ విషయం వచ్చేసరికి అంటే స్పెషల్గా ఒక టీంని యాడ్ చేయడమో లేకపోతే ఇంకోటో అంటే విషయం ఏమైనా జరగదు సార్. వాళ్ళిద్దరి మధ్యన పోనీ ఇంకోటి ఏదో జరిగిందనో లేకపోతే ఇంకోటో రేపు పొద్దున్న బయటికి తీసుకురావచ్చో లేకపోతే ఇంకోటో అంటే వెళ్ళిన తర్వాత చాలా విషయాలు మారిపోతాయి కదా సార్. కానీ చంపడం అనేది తప్ప కాదా సార్? అందులో తప్పు సార్, ఇద్దరం కలిపి చంపాడు అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ చేతిలోకి తీసేసుకోవచ్చా సార్? అలాగా తీసేసుకుంటే ఇంకెందుకు సార్? ఆల్రెడీ మన సొసైటీ అనే కాదు సార్, మన ఈ ఏరియాలోనే మేము 15 రోజుల నుంచి వింటుంటే ఎన్నో వింటున్నాం సార్. లా అండ్ ఆర్డర్ ఎప్పటి నుంచో కాకుండా ఇప్పుడే కనీసం ఈ కేసు నుంచి అయినా సరే అత్యంత వేగవంతంగా అది చాలా కఠినమైన శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసులో ఫాస్ట్గా దర్యాప్తు చేసి ఇది చేయమని మేము ప్రార్థిస్తున్నాం అంతే సార్. అంతకుమించి మేమే అడుగుతుంది లేదు. అంటే అరెస్ట్ చేసిన తర్వాత అంటే వెంటనే రిమాండ్కి తీసుకుని వెళ్ళిపోతారా? అప్పుడు అతన్ని చూసే అవకాశం ఏమైనా మీకు దక్కిందా? లేదు సార్, మేమేమి చూడాలని కూడా మేము అనుకోలేదు సార్. అంటే అతను మీ ఎదురుగా ఉంటే మీరు ఏం చెప్తారా? అలాంటి వాడిని చూసి ఏం మాట్లాడాలి సార్?
ఏం మాట్లాడాలి అలాంటివి చూసి. నెక్స్ట్ వచ్చేసి అంటే పేర్లు ఎందుకు కానీ కొన్ని మీడియా ఛానల్స్లో కొంతమంది కామెంట్స్ అయితే మేము చూసాము, లేదంటే చెప్పడం మేము విన్నాము. ఆ అమ్మాయి ఎక్స్పైర్ అయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళామని. అంటే కాదు వాళ్ళు అంటే ఇప్పుడు కొన్ని మీడియా సంస్థల్లో విన్నారు, అంటే వినిపించాయి మీకు కొంచెం ఇబ్బందికరమైన మాటలని అన్నారు కదా, ఏమని అంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఏరియాకి ఏమైందంటే సార్, వాళ్ళని క్రిమేషన్ ముందే అదే పోస్ట్ మార్టం చేసి మనకు అప్ చెప్తారు కదా సార్ బాడీని, ఆ డేన మనం వాళ్ళ పేరెంట్స్ని రప్పించమని రిక్వెస్ట్ చేసామండి. మన ఏసీపీ గారికి, సిఏ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తే, ఇంతకాలం మీరు వాళ్ళకి ఇన్ఫామ్ చేయలేదమ్మా, మనం ఈరోజు వాళ్ళని వెళ్ళి నిర్బంధించడమనో లేదా గట్టిగా మాట్లాడి తీసుకురావడం అనే పద్ధతి కాదు, మేము ఇంటిమేట్ చేస్తాం, వాళ్ళు వస్తాను అంటే మేము రప్పిస్తాం, అంతేగాని బలవంతంగా మేము రప్పించలేమని చెప్పారు. సరే సార్, మీ రూల్స్ ఎలా ఉంటే అలా చెయ్యండి సార్, మేమేమి దానికి ఇది చెయ్యం, కానీ రావాలి. వాళ్ళ కొడుకు చేసిన దుర్మార్గం ఎంత కిరాతకంగా ఇది చేశాడనేది ఒక్కసారి ఆ కోడల్ని, కోడల్ని కాకపోయినా ఆ వంశాన్ని ఇది చూడాలి కదా, ఒక్కసారి ఆ చంటి పాప ఏం చేసింది అని చెప్పేసి ఒక్కసారి చూడాలని మా ప్రార్థన చెప్పేసి అంటే, మొత్తం మీద ఆ మన్నాడు మార్నింగ్ కూడా 2-3 టైమ్స్ మేము అడిగితే వాళ్ళ నాన్నగారిని తీసుకురావడం జరిగిందండి. జ్ఞానేశ్వర్ అన్న వ్యక్తి వాళ్ళ నాన్నగారిని తీసుకురావడం జరిగింది. ఆయన రకరకాల సమాధానాలు ఆయన చెప్పుకుని వచ్చాడు. నెక్స్ట్ అంటే పొలైట్గానే చెప్పారండి, తప్పుగా ఆయన ఏం మాట్లాడారని మనం చెప్పట్లేదు, కానీ ఒక్క మాట నాకు చెప్పుంటే ఇంత పరిస్థితి రాదు, నేను ఎప్పుడో ఇంట్లో తీసుకుందును అని చెప్పి ఆయన చెప్పాడండి. ఒకవేళ ఆయన చెప్పిందే నిజమైతే ఈ 2.5 సంవత్సరాలు ఈ పిల్లోడు ఎంత గేమ్ ఆడాడు అంటే ఇంకెంత దారుణమైన వ్యక్తి అనేది మనం మరొకసారి ఆలోచించాల్సిన విషయం అండి. సో వాళ్ళు సాఫ్ట్గా ఉన్నా ఇతను గేమ్ ఆడి ఉంటే అదేనండి. ఇప్పుడు డే 1 నుంచే మ్యానిపులేట్ చేసుకుని వస్తున్నాడు కదా, అలాంటప్పుడు అంటే ఏ ఉద్దేశంతో, ఇంకా అంటే ఒక అమ్మాయిని వాడుకుని వదిలేస్తే సరిపోద్ది, చంపేస్తే ఓ 3 నెలల్లో బయటకు వచ్చేస్తాను, హ్యాపీగా తిరిగేస్తాను, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడా సార్? ఈ చట్టంలో అంత ఈజీగా తీసుకుంటున్నాడా లేకపోతే? మాకు అదే అర్థం అవ్వట్లేదు సార్. నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడ క్రిమేషన్ చేయమని అడగడం జరిగిందండి. అంటే మీరు కోల్పోయిన మాట నిజమేనమ్మా, మేమేం తీసుకురాలేం, మీకు ఏ హెల్ప్ కావాలంటే, ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ మిమ్మల్ని అడిగారు ఏ హెల్ప్ కావాలి అని. మేము ఎటువంటి హెల్ప్ మిమ్మల్ని అడగట్లేదండి, మీ కొడుకు చేసిన పాపం ఎప్పటికీ వదలదండి. అంటే మనం ఇక్కడ ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కర్మ అనేది ఒకటి ఉంటుంది సార్ ఖచ్చితంగా ప్రతి మనిషికి. సో అదే ఉద్దేశంతో ఆ కర్మ కొంచెమైనా మీరు తగ్గించుకోవాలన్న ఆలోచన మీకు ఉంటే మీ చేతితో మీ కోడలకు మీరు దహన సంస్కారాలు చేసి పెట్టాలండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఆయన ఒప్పుకున్నారు దానికి. ఖచ్చితంగా మేము చేస్తామండి చెప్పారు. అక్కడికి తీసుకెళ్ళాం. అక్కడ క్రిమేషన్ యార్డ్కి వెళ్ళిపోయాం డైరెక్ట్. వాళ్ళ ప్లేస్లో ఉన్న క్రిమేషన్ అంటే వాళ్ళ ఊరు క్రిమేషన్ యార్డ్కి తీసుకెళ్ళింది తప్ప వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. వాళ్ళ ఊరు అంటే ఇదే ఇక్కడే వైజాగ్లోనే వాళ్ళు ఉండే ఏరియా. దువ్వాడ దువ్వాడ క్రిమేషన్ యార్డ్కి తీసుకెళ్ళాము. అంటే పోస్ట్ మార్టం చేసిన బాడీని ఊర్లోకి తీసుకురారని చెప్పేసి సంథింగ్ ఏదో ఉందంట. సరే మేము ఇంకేమీ ఇబ్బంది పెట్టలేదు. సరే ఆయన చేస్తానన్నారు. సరే ఆ పిల్ల కనీసం ఆత్మశాంతిగా అయినా పైకి వెళ్తుందన్న ఆలోచనలో మేము ఉన్నాం తప్ప వేరే ఉద్దేశం మాకు లేదు సార్. అయితే అక్కడ వెళ్ళాము సార్, క్రిమేషన్ యార్డ్కి వెళ్ళాము, చేశారు. మన్నాడు రమ్మన్నారు కానీ మేము వెళ్ళలేదు సార్. ఎందుకంటే ఆ ఇంటిని మేము కోరుకోలేదు సార్. ఆ పిల్లకి దహన సంస్కారాలు అతను చేతి మీద జరగాలి, ఆ పిల్ల మనశ్శాంతిగా వెళ్ళాలి పైకి అంటే ఎప్పుడైతే అది చేశారో ఆ పిల్లకి యాక్సెప్ట్ చేసుకున్నట్టు కదా సార్. కనీసం వాళ్ళ మనశ్శాంతిగా చావులో అయినా యాక్సెప్ట్ చేశారు కదా అన్న ఆ ఉద్దేశంతో మేము వెళ్ళాము తప్ప మాకు వేరే ఆలోచన కానీ ఇంకోటి కానీ లేదు సార్. ఆ అబ్బాయికి అయితే మాత్రం ఖచ్చితంగా అత్యంత వేగంగా శిక్ష పడాలి, దీనికి అందరూ స్పందించాలని మా ఆలోచన సార్. అమ్మ యాక్చువల్గా మీడియాలో నేను కూడా చూశాను ఆ ఫొటోస్ అవన్నీ. అంటే మీ అక్కయ్య గారి పార్థివ శరీరం అంటే చనిపోయిన శరీరంతో పాటు కడుపులో ఉండే బేబీని కూడా తీసి ఆ ఫోటోలు, బేబీ ఫోటోలు కొన్ని వేశారు, కొన్ని మీడియాలోని కొన్ని పేపర్స్లో వేశారు. చూడగానే చలించిపోయే ఇది. అమ్మా ఆ బేబీని మీరు చూసారమ్మా అక్కడ? చూసానండి. అంటే పోస్ట్ మార్టం అయిన తర్వాత బేబీని బయటకు తీశారు. అయిన తర్వాత ఫేస్ చూశాను. చాలా అంటే ఎంత ముచ్చటేసిందో, అంటే నవ్వులతో ఇలా ఎంతో సరదాగా ఎత్తుకుంటాం అనుకున్నాం, కానీ ఆ పాపను చూస్తే ఇంకా ఎంత అంటే ఎంత బాగుందో అసలు. మేము నా అక్కగా నా పాపను చూస్తే ఎంత మురిసిపోతుందో నిజంగా. ఎంత వైట్గా, ఎంత ముద్దుగా, ఎంత బాగుందో ఆ పాప. అసలు ఎంతో గారంగా చూసుకొని ఎంతో బాగా రెడీ చేసుకోవాలి, ఇలా రెడీ చేసుకోవాలి, గౌన్లు మంచిగా చిన్న గౌన్లు అవి కొన్ని ఇది చేసుకోవాల్సింది. ఆ పిల్లని అలా చూస్తే చాలా బాధ అనిపించింది.
బేబీని కూడా క్రిమేషన్ చేశారమ్మా మీ అక్కయ్య గారితో పాటు? చేశారు. అసలు అంటే ఆ ఫోటోలు చూస్తేనే మాలాంటి వాళ్ళం కూడా, అంటే మాలాంటి వాళ్ళమే చలించిపోతున్నాం, అంటే ఇంకా మీరు సొంత మనుషులు ఇంకెంత బాధకు లోనయ్యి ఉంటారు. అంటే అంటే మాకు అడగడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అంత అంటే కనీసం వాళ్ళు ఏమైనా స్పందించారమ్మా అది చూసిన తర్వాత? అంటే వాళ్ళు ఎవరెవరు వచ్చారు క్రిమేషన్కి? వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చారండి, వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళ అమ్మగారు అయితే కనీసం మా అక్కని చూసి ఆ పొజిషన్లో చూసి కూడా ఆవిడేమీ ఇది అవ్వలేదు. కానీ ఆ బేబీని చూసి జ్ఞానేశ్వర్ లాగా ఉన్నాడు, చిన్నప్పుడు వీడు ఇలాగ ఉండేవాడు, నా కొడుకు పోలికలు ఇలా అలా అని చెప్పి ఆ పిల్లల్ని దగ్గర తీసుకుంది. కానీ కనీసం మా అక్క వైపు కూడా కనీసం చూడలేదు. ఆ పరిస్థితిలో ఉన్నా కూడా ఆవిడ ఏమి ఇది అవ్వలేదు. ఆ బేబీని చూసి దగ్గర తీసుకోవడం, బాధపడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా మమ్మల్ని ఇదంతా అయిపోయిన తర్వాత? కనీసం ఫోన్ చేశారండి, ఇలాగా చిన్న రోజుకి ఇలా మీరు ఎవరైనా వస్తున్నారా అంటే, లేదండి మేము రావట్లేదు, కొంచెం అందరూ వస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా అలా చెప్పేసామండి. మేము వెళ్ళలేదండి. ఫోన్ చేసి చెప్పారు కానీ మాకు వెళ్ళడం ఇష్టం లేదు. ఇంకా మా అక్కే లేనప్పుడు ఇంకా మేము ఆ ఇంటికి వెళ్ళి ఏమీ అసలు మాకు వాళ్ళతో ఇష్టం లేదు. ఇంకా మేము లేదండి రావట్లేదు అని చెప్పేసి చెప్పామన్నమాట. ఆ రోజు మీ అమ్మమ్మ గారు ఉన్నారు కదమ్మా ఇక్కడ ఇంట్లోనే, అంటే కొంచెం సహాయంగా ఉన్నారన్నారు కదా? అప్పుడే వచ్చిందండి. అప్పుడప్పుడు వచ్చి అమ్మమ్మ ఒకవేళ చూసుకొని అంటే కొంచెం ఒక్కతే కదా ఉంటుందని చెప్పి అమ్మమ్మ అప్పుడప్పుడు వచ్చి ఒక రోజు 2 రోజులు ఉండి చూసి దానికి ఏం కావాలి అని చూసుకొని వెళ్ళేదన్నమాట. ఆ రోజు కూడా డెలివరీ ఆ రోజు రేపట్లో అని చెప్పేసి అన్నారని చెప్పి ఆ రోజు వచ్చిందనమాట. వస్తే ఇలా మామూలుగా వంట చేసి పెట్టిందంట. హాస్పిటల్కి వెళ్ళారంట, వీళ్ళు బయటకు వెళ్ళి వచ్చారంట. వచ్చిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళి పడుకున్నారంటే అమ్మమ్మ జర్నీ చేసి వచ్చింది కదా, అమ్మమ్మ ఇటు సైడ్ రూమ్లో పడుకుంది. మార్నింగ్ తలుపు కొడితే తను తలుపు తీసి ఏం తెలియనట్టు బయటకు వచ్చి కూర్చొని బాల్కనీలో ఫోన్ తీశారు. జ్ఞానేశ్వర్ డోర్ తీసి ఏం తెలియనట్టు బయటకు వచ్చి అక్కడ బాల్కనీలో కూర్చొని మామూలు రీల్స్ చూసుకుంటున్నాడంట. అయితే అమ్మమ్మ వెళ్ళి టిఫిన్ రెడీ చేసి వేడి నీళ్ళది పెట్టి హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అమ్మమ్మ లేపేసరికి అంటే అని అను అని డోర్ కొడుతుంటే లెగట్లేదంట. డోర్ కొడుతుంటే లెగట్లేదని చెప్పి దగ్గరికి వెళ్ళి అను అంటే లెగట్లేదు అని చెప్పి జ్ఞానేశ్వర్ని చూడు లెగట్లేదు అని చెప్పేసి అంటే దవడ మీద ఇలా పట్టుమని కొట్టి అని లేపుతున్నాడంట. లేపుతుంటే అంత కొంచెం గట్టిగా ఇచ్చేయకు కొంచెం అని చెప్పేసి నెమ్మదిగా అనేటప్పటికి లేపాడంట. ఇటు అటు తిప్పుతున్నాడంట. ఇలా అప్పటికి మెడలో అలసవుతుందంట. అమ్మమ్మ అందంట, నువ్వు గర్భిణీ కదా కొంచెం అలా ఇచ్చేయకు, కొంచెం స్లోగా ఇచ్చేయంటే లేదా అయిపోయింది అని చెప్పి ఈజీగా చెప్తున్నాడంట. అసలు అప్పటికే చనిపోయిందని చెప్పేస్తున్నాడని ఈజీగా చెప్పేస్తున్నాడంట. అసలు కనీసం మనకి కాలు చేతులు ఆడవు అసలు. అలాంటిది అంత కామ్గా బయటకు వచ్చి కూర్చొని ఏదో ఇలా కొట్టేసి టప్మని లేదా అయిపోయిందని అంత ఈజీగా అసలు ఎలా చెప్తున్నాడో మరి. ఫోన్ చేయి, ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేయి అని అమ్మమ్మ కంగారు పడిపోతుందంట. కానీ ఆడికి మాత్రం ఏ కంగారు లేదు, ఏం లేదు. కాముగా ధీమాగా ఫోన్ తీసి అది అమ్మమ్మ 2-3 సార్లు చెప్పగా ఫోన్ తీసి అప్పుడు ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి ఆదర్శకి కాల్ చేసి ఇలా బాగాలేదు అనుష కొంచెం అని చెప్పేసి అన్నాడంట. కానీ ఇలా అయిపోయింది ఏమని కూడా చెప్పకుండా మామూలుగా ఫోన్ చేస్తే తను వచ్చాడంట. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఒకసారి మీ అమ్మమ్మ గారితో మాట్లాడదాం. ఇప్పుడు మనతో పాటు అనూష గారి అమ్మమ్మ, అంటే ఆ రోజు యాక్చువల్గా ఈ ఇంట్లో ఈవిడే ఉన్నారు. అనూష గారికి సహాయంగా ఉండడం కోసం 10 రోజుల ముందు వచ్చారట. 10 రోజుల ముందు ముందు రోజు నాకు ఐడియా లేదు కానీ సో ఆవిడతో కనుక్కుందాం. ఆవిడైతే ఆ రోజు ఇక్కడే ఉన్నారట. సో అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ మీరు అనూష గారి అమ్మగారినండి. ఓకే, ఏం జరిగిందమ్మా ఆ రోజు? నేను వచ్చి అత్తయ్యమ్మను కాకేసేదండి అమ్మని. 4 రోజులు వెళ్ళేదానండి వచ్చేదాన్ని నా జరిగేదండి. అయితే ఆ రోజు శనివారం వచ్చిందండి. నేను శనివారం నా రాత్రి 9 అయిపోద్దండి అప్పుడు ఫోన్ చేసిందండి అనుష. మీకు చేసి నాకు చేసి అమ్మమ్మ వచ్చేస్తున్నావు పొద్దున్న అంది. పొద్దున్న ఏమో ఎలా ఉంది నీరసంగా ఉందా అన్నానండి. నీరసంగా ఉందా పొద్దున్న వచ్చేస్తావుంటే ఇంక అప్పటికప్పుడు తెల్లజారు 4 గంటల బండికి కాకినాడ బండికి వచ్చేసాను. కాకినాడలో ఉంటారమ్మా? కాకినాడ అండి మరి. కాకినాడ బండి బయలుదేరిపోయాను. కాకినాడ బయలుదేరిపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి బండికి 11 అయిపోయిందండి. 11 అయిపోయింది. 11 అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. ఫోన్ గడచలేదు. లేకపోతే తనే ఫోన్ చేసేదండి. మళ్ళీ వస్తున్నావా లేదని ఫోన్ చేసి నేను ఫోన్ చేయకుండా ఇంటికి వచ్చేసాను. అదేమ్మా ఫోన్ చేయకుండా వచ్చేసేవిటే అక్కడికి అంటే ఫోన్ చేయలేదే, నేను తెలుసుకున్నాను కదా 2-3 రోజులు వచ్చాను కదా తెలుసుకుని వచ్చేసాను అన్నాను. అంతే అండి. వచ్చాక ఇంకా అదే ఆ పని చేసుకుని పడుకున్నామండి. అది మాట్లాడిందండి.
హాస్పిటల్ డాక్టర్ ఫోన్ చేసింది అన్నది. డాక్టర్ ఫోన్ చేసిందంటే డాక్టర్ ఏమన్నంటే ఇప్పుడు రమ్మంటుంది, జాయిన్ అయిపోమంటుంది అంట. జాయిన్ అయిపోమంటుందంటే ఇప్పుడు జాయిన్ అయిపోతామా, మరి అయితే జాయిన్ అయిపోదామా అన్న. మరి గని పొద్దున్న జాయిన్ అవుదాం అంటున్నాడు, పొద్దున్న వెళ్దాం అంటున్నాడు అంట. పొద్దున్న వెళ్దామంటే ఇంకా పొద్దున్నే లేచేస్తాను, నేను బేలు వేసిపోతాను, బేలు వేసిపోతే బేగా వండేసుకోవచ్చు, నేను తయారు చేసేస్తాను టిఫిన్ అదిని, టిఫిన్ అయితే రేపటిలోకి పొద్దున్న 8 మనం జాయిన్ అయిపోతాం అనేసి అన్నాను. సరేమమ్మా ఆపరేషన్ అంటుంటే ఇలాగానే ట్యాబ్లెట్ వేసేస్తానమ్మా, నీకు నొప్పులు వచ్చేస్తే మామూలుగా డెలివరీ వచ్చేస్తుంది, లేదంటే పొద్దుట ఆపరేషన్ చేస్తాను అంటుంది అన్నది. అంటే సరే అయితే పొద్దున్న వెళ్ళిపోదాంలే, జాయిన్ అయిపోదాం పొద్దున్నే అనేసి అన్నాను. అన్నాక ఇంకేముందంటే పొద్దున్న పడుకున్నాం. అది భోజనాలు చేసేసారండి, భోజనాలు చేసేసారు, అది బాగా తిన్నాడు, ఆత్మ బాగా తిన్నాడు. నేను తినేసాను. నేను వెళ్తా మళ్ళీ వంటగదిలో పని చేసుకునండి, వెళ్తా ఆ తొంగి చూసాను, ఫోన్ చూసుకుంటుంది, ఫోన్ చూసుకుంటుంది కదా అనేసి అండి నేను వెళ్ళి పడుకున్నాను. పడుకుని వేరే రూమ్లో పడుకున్నారు, ఈ రూమ్లో పడుకున్నానండి, వాళ్ళ రూమ్లో తలుపేసి ఇంకా నేను పడుకునేటప్పుడు ఇంకా తలుపేసుకోలేదండి, తీసేమంట. సరే అనేసి నేను పడుకున్నానండి. ఈ పడుకోబోతులకి ఈ బడి మొత్తం ఈ పని చేసుకోవడంలో కొంచెం వెళ్ళాల్సింది, ఎటువంటి నిద్రట్టేసింది ఎటువంటి మరి ఇంకా నాకేం తెల్లలేదు. వెళ్ళలేదండి. తెల్లారి గంటలు లేచాను, 6 అవుతుందండి, 6 గంటలు లేచాను, గబగబా పని చేసేసుకున్నానండి. మరి ఇది మీద ఇప్పుడు హాస్పిటల్ పోవాలి కదండి, అందుకని గబగబా అట్లా వేసి గుమ్మాలు వేసుకొని చేసుకుని అంటలు తోముకొని నేను చక్కబెట్టేసుకుని ఇడ్లీ పెట్టేసానండి. ఇడ్లీ చేసేసుకున్నాను. పిల్లకి నీళ్ళు ఎట్టానండి. నీళ్ళు ఎట్టి అనూష గారికి స్నానం చేయడం కోసం నీళ్ళు ఎట్టానండి. అనేసి స్నానం చేసేస్తే ఇంక టిఫిన్ తినేసి హాస్పిటల్ పోదాం అనేసి నేను తలుపు కాడికి వెళ్ళానండి. తలుపు కొట్టాను, అప్పటికే తలుపు వేసే ఉందండి. తలుపు వేసాక ఆ తలుపు తీసుకుని వీడి ఫోన్ ఎత్తుకుని లాంకి అందులోకి వచ్చేసాడు బాబు. అబ్బాయి అయినా లెగడండి, ఆడు ముందు లెగడం. యాక్చువల్గా ప్రతిరోజు ఎన్ని గంటలు వేస్తాడు? ఎప్పుడన్నా బేగలు ఎగరండి, నేను అన్ని పనులు చక్క పెట్టుకున్నాక అప్పుడు లెగ్గొడతానండి. అంటే 2 కేకలకు లెగుతుందండి. 2 కేకలు వేసేసి గంట తీసుకుని అదేమో తినేసి పడుకో, లేకపోతే ఏదో తాగేసి పడుకో, వాంతులు అయిపోతుంటాయండి ఆవిడకి ఏమన్నా తింటుంటే, అది తినేసి పడుకో. ఎప్పుడు లేవని అబ్బాయి ఆ రోజు లేచి ఉన్నాడా? ఆయన తలుపు అతను తీసాడు. సరే అనేసి నేను ఏం చేసానంటే అదేమో తినేసి పడుకోయా, టిఫిన్ తినేసి అన్నా పడుకోవాలా, నేను పాలన్నా తాగేసి పడుకోవాలా, అది నీ కోసం కదే, కడుపు పిల్ల కోసం తాగాలా అనేసి అన్నానండి. మళ్ళీ ఆయాలు పడుకునేటప్పుడు కూడా అమ్మమ్మ లే హాస్పిటల్కి వెళ్తామంటుంది, ఆపరేషన్ అంటుంది ఏంటని నాకు వెనకాలకి వచ్చి మాట్లాడుతుంది వంటగదిలో మాట్లాడుతుంటే పర్లేదు, ఆపరేషన్ ఏం పర్లేదు, ఇప్పుడు అన్ని ఆపరేషన్లే కదేటి పర్లేదు అని. అమ్మమ్మ ఇంకెంత చర్ర పడిపోయిందండి బాబు, అమ్మమ్మ ఇక్కడ ఉన్నాడే, అమ్మమ్మ ఇక్కడికి వచ్చేసేది, అమ్మమ్మ ఈ పక్క వచ్చేసేది అంటుంటే నాకు నవ్వించేసేదండి. నన్ను అలా నవ్వించేసి సర్దా పడిపోయేదండి. ఎంత సర్దా తెల్లాతలోకి 10 విధానికి మన చేతిలోకి వచ్చేస్తాడని హాస్పిటల్ కూర్చుంది. అలాగే అయిపోయిందండి బాబు. అప్పుడప్పటికి ఇంట్లోకి వచ్చి కూర్చోను, తలుపు కొట్టాను. మీరు తలుపు కొట్టారు, అతను వచ్చి తలుపు తీసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడా? నేను ఏం చేసేదంటే తలుపు తీసుకుని దారమానం పట్టుకుందండి. అను అంటే 2 కేకలకు లేచిదండి. అది 3వ కేకేసాను కానీ లెగుతులేదు. అదేటి లేగుతులేదేటి, ఇదేటి అన్ని లెగుతులేదేటి అని ఇలా ఇక్కడికి వచ్చానండి. వచ్చి అన్ని లెగుతులేదేటి అన్నాను. అన్ని లెగుతులేదా మొదలకి వచ్చేదండి. ఈ ఫోన్ అట్టుకుని వచ్చి అను అంటున్నాడు. బాబాయ్ అను అలాగనుకో బాబాయ్, అదే చాలా బాధ చేస్తున్నాడు, బాధకో ఆమ్నిస్కి ఫోన్ చేసి, ఆమ్నిస్కి లేకపోతే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి. మీరేమైంది అనుకున్నారు? అలాగా అంటే అమ్మాయి అట్లాగా లేవట్లేదు అనగానే మీరేమనుకున్నారు? నేను ఏమనుకున్నా, మాట్లాడతలేదు కదండి పిల్ల, అంటే కోమాలో ఏమైనా వెళ్ళిందేమో అనుకుంటున్నానండి. మాట్లాడతలేదండి బాబు, బిగర అంటే వెళ్ళి ఇలా బాధ చేస్తుంది, లెగుతులేదు. మళ్ళీ ఇలా లెగదీసి చెప్తున్నాడు, లెగదీసి చేసేటప్పటికా బాబాయ్ అలాగంటుంది బాబాయ్, అలాగనుకో ఫోన్ చేసి డాక్టర్కి ఫోన్ చేసి మేడం ఎలా చేసిందండి. అప్పుడే ఎలా చేసింది అడిగి కూర్చుని అన్నాడండి బాబు, చేసేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అయ్యో వెంటనే అప్పటికే చల్లబడిపోయింది. మీరు చూసారా శరీరం చేయి పట్టుకున్నాను, చల్లగానే ఉందండి. మరి మీకు వెంటనే డౌట్ వచ్చిందా ఏదైనా అయ్యిందే? నేనేమో ఆ డౌట్ చంపేస్తాడని అనుకుంటున్నాను, సంకట అంతా బాగానే ఉన్నాడు కదా, చంపేశాడని కాదు, ఈ అమ్మాయికి ఏదైనా అయ్యిందా అని వెంటనే డౌట్ అయింది అనుకుంటున్నాను కదండి. మరి ఇదేంటి ఏమైపోయింది పిల్ల, ఆపరేషన్ అంటే ఆపరేషన్ అన్నది కదా, అని భయం వేస్తుంది అంది కదా, ఏ వెళ్ళిపోయిందో అన్న డౌట్ వచ్చేసి ఆ డౌట్ వచ్చిందండి. అలిపోతుంది అన్నాను కదా, అలిపోయిందేమో కేలా ఈ గుండె కానీ అటు కానీ కొట్టేసింది అనేసి నాకు అదే భయం అండి. హార్ట్ అటాక్ ఏదైనా వచ్చేసిందా ఏంటి, బాగానే ఉంది కదా, మరి ఆడ అలా చేస్తాడని అనుకోలేదు కదండి. మరి అప్పటికే అయ్య బాబోయ్ అనేటప్పటికి నేను ఇంకేముంది
ఇంక నీళ్ళు తీసేసరికి ఇలా అప్పటికే ఇలా పడిపోతుందండి ఇలాగని ఒళ్ళు పడిపోయింది బాబాయ్ వద్దు బాబాయ్ తీసిరా బాబాయ్ ఆంబులెన్స్కి ఫోన్ చేయి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అంటున్నానండి ఆడేం మాట్లాడతలేదు మళ్ళీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అంటున్నాను మళ్ళీ హాస్పిటల్కి మేడం ఫోన్ చేసి అంటే మాట్లాడతా లేదమ్మా ఇంక లేదు అంటున్నాడు. ఏంటి లేదు అమ్మాయి లేదని చెప్పి లేదని చెప్తున్నాడండి. లేదమ్మా ఇంకా లేదు బాబాయ్ లేదని బాధేసుకున్నాడు. ఏంటి కాదు ఆ అబ్బాయి మామూలు చెప్తున్నాడా లేదని చెప్పేస్తున్నాడు అమ్మలేదు ఇంకా లేదు ప్రాణం పోయింది అంటున్నాడు ఇంక చచ్చిపోయింది అంటున్నాడండి అతను. మీరు వెంటనే గుండెలు బాధేసుకుంటున్నారు. నేను గుడ్లు బాధేసుకుని పడిపోయినండి ఇంకా 10 గుండెలు బాధేసుకుని బాబాయ్ అలా కనుక బాబాయ్ పొర బాధేసుకుని గిన్నెలు బాధేసుకుని పడిపోతే మళ్ళీ చవచ్చు మళ్ళీ లేచి మళ్ళీ పరిగెట్టేస్తున్నాను అట్లకే పరిగెట్టేస్తున్నానండి. పరిగెట్టేస్తుంటే ఆడు ఇలా ఈడ్చుకొచ్చేస్తున్నాడు అక్కడికి ఇలా ఈడ్చుకొచ్చేస్తున్నాడు. అమ్మాయి శరీరాన్ని కనీసం హాస్పిటల్కి అంటే ఎవరికి అంబులెన్స్ కూడా చెప్పకుండా శరీరాన్ని ఇంకా నాకు ఆడి ఫోనే చేయలేదండి బాబు. ఫోన్ చేయమంటున్నాను ఆంబులెన్స్ ఫోన్ చేసే మేడం ఫోన్ చేసే ఈడ్చుకుంటూ ఎక్కడి వరకు వచ్చేసాక వాళ్ళ కాడికి ఇచ్చిపోయాడండి ఎదుర్కొంటుంది అమ్మ కాడికి బయట అలా ఇడిచేకు బాబాయ్ వెనకాల పరిగెడుతున్నాను. నన్ను అట్టనెత్తలేదు ఇంకా నన్ను పట్టుకొని ఎత్తలేదండి. నన్ను అట్టనెత్తలేదు అలాగా గుమ్మ కాడికి ఇడిచిపోయాడు. వాళ్ళ గుమ్మ ఎదురుకుంటా పెట్టాడు చెట్టుకెళ్ళి. కాదు అప్పుడు చుట్టుపక్కల వచ్చారా? అయితే కింద వాచ్మెన్ వచ్చిందండి. కింద ఏటమ్మా అని వచ్చింది. వాచ్మెన్ వచ్చి కొంచెం ఎదుర్కొంటున్నాను కాకేవా అన్నాను. అంటే కాకేసిన పాప వాళ్ళు వచ్చారండి. ఇంకా అప్పటికే లేదండి. ఇంకా అప్పటికే లేకపోతే ఎలా అయితేనే మళ్ళీ 2 ఎవరో అని వచ్చారండి. ఆడికి అవసరమో ఆడ పని చేస్తారు కదండి అక్కడ వాళ్ళు 2 ఎవరో వచ్చారు మా వాళ్ళు నీళ్ళు తీసుకెళ్ళి అందులో పెట్టారు. లిఫ్ట్లో పెట్టారండి. ఇలా తీసుకెళ్ళి మొత్తం అందులో పెట్టారు. అందులో పెడితే కిందకి వెళ్ళిపోయారు. అందులో కింద అతను అపార్ట్మెంట్లో అతను ఏం చేశాడంటే అండి కారు ఉండకోవాలి అతనికి ఆ కారులో పెట్టుకుని తీసిపోయారు. ఇంకా నన్ను వెళ్ళించే అవకాశం లేదండి. ఇంకా నన్ను వద్దంటున్నాడు ఆడు. తీసుకెళ్తే డాక్టర్ లేరంటే మళ్ళీ అతను మరి ఆఫీస్ టైం అయిపోతుంది కదండి వచ్చేసాడు కారులో. నేను కిందే ఉన్నానండి అప్పుడు ఇంకా కిందే ఉన్నాను నేను. అప్పుడు మళ్ళీ బాడీతో వస్తారా? బాడీతో రాలేదండి ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్తున్నారంట. ఓకే హాస్పిటల్ తీసుకెళ్తున్నారంట. బాబు ఎలా ఉంది అన్నాను. ఏమా ఆ డాక్టర్ గారు లేరు ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళారు. నేను వచ్చేసాను. ఎలా ఉందమ్మా అదేండి కొంచెం అని తీసుకెళ్తున్నారు ఇంకొక హాస్పిటల్ ఇంకా నాకు ఇంకా ఏంటి వెళ్దాన్ని వచ్చేసాను నేను అన్న. బాబు పర్లేదంటావా? పర్లేదండి అన్నాడు. మరి అలాగే అంటాడు కదా. అంతే అంటే ఇప్పుడు భయపడతారు బాధపడతారని చెప్పి పర్లేదంటున్నా బాబు అని గడ్డబెట్టుకుని ముద్దెట్టుకున్నాను. పర్లేదా బాబు అని గడ్డబెట్టుకుని ముద్దెట్టుకున్నాను. అంతేంటి ఇంకా నాకేమీ తెలుతులేదండి. అలా పైకి కిందకి అలా దాటిలో ఎత్తానే ఉన్నాను. ఇంకా బాదుకోవడం ఏడుతూనే ఆడి ఫోను చేస్తుంటే ఆడు కూడా ఉన్నవాడు ఒకడు బాగుంటున్నాడు. వచ్చేస్తామండి బాగున్నదండి వచ్చేస్తున్నామండి అంటున్నాడు. ఫోన్ చేస్తానా మీరు చేశారా? చేస్తున్నారు. గని మీ అబ్బాయికి చేస్తున్నారా? గని ఎత్తులేదండి. ఓకే ఆ గని ఉన్నాక కూడా ఉన్నవాడికి వచ్చేస్తున్నారండి బాగానే ఉందండి. కాదు ఇతను లిఫ్ట్ చేయకుండా పక్కన వాళ్ళకి ఫోన్ ఇచ్చాడా? అయిపోతే బాగున్నాను అంటున్నాడండి. మళ్ళీ ఆడే ఏం చేసాడంటే ఆ కురవాడే ఆ ఫోన్ నాకు చెప్పేవాడే వచ్చాడు. అనవస ఫోన్ ఉందంట కదండి అనవస ఫోన్ ఇమ్మని వచ్చాడు. దేనికంటమ్మా ఫోను అప్పుడు ఆ సమయంలో ఫోన్ ఎందుకంటే మరి అనవస ఏమన్నా ఉన్నాయేమో అందులో మరి మీరు ఇచ్చారా? అదే ఇచ్చారు. మరి అడగలేదా ఆ సమయంలో ఈ సమయంలో ఫోన్ ఎందుకని? ఫోన్ బాబు ఫోనా ఎందుకంట ఫోను లేదండి చుట్టూ ఇమ్మన్నారండి అన్నాడు. ఎవరేమన్నారట? ఆడు గని అంట ఈ అబ్బాయి అనూష గారు అబ్బాయి పని చేస్తారు అన్నదండి. ఈ ఫోన్ బాబు బాగానే ఉందా అంటే బాగానే ఉందండి తీసుకొచ్చేస్తామండి వచ్చేస్తున్నారండి మీరు పర్లేదు మీరు కంగారు పడకండి అంటున్నాడు. మళ్ళీ ఈ ఫోన్ అట్టుకుని వెళ్ళేటప్పుడు బాగుందా దుర్గమ్మ తల్లి పర్లేదమ్మాయి నాకు దుర్గమ్మ తల్లి ఉంది బాబాయ్ నాకు దేవుడు ఉన్నాడు బాబాయ్ దుర్గమ్మ తల్లి నువ్వు ఉన్నావు అమ్మాయి అంటున్నానండి. మరి ఇంకా నాకు అదే దిక్కు ఇంకా అదే అలాగంటున్నాను. ఇంకా అలాగంటుంటే ఇంకా అలా పైకి కింద దిగుతున్నాను కానీ ఇంక లేదు మళ్ళీ మా ఓళ్ళకి ఫోన్ చేసాను. మా ఓళ్ళకి ఫోన్ చేస్తే మా కొడుకు వస్తున్నారు. అదేటి నువ్వేటి ఏమనుకుంటున్నావు నువ్వు అదేమో ఆడి చంపేసేటాను కదా అంటుంది. ఆడే ఒప్పేసుకున్నాడంటే మా కోడలు అప్పుడు చెప్తున్నారా మీకు? వాళ్ళకి తెలిసింది కానీ మీకు ఇక్కడ ఉన్న బాగుంది వచ్చేస్తున్నాం అంటున్నారు కదండి బాగుంది వచ్చేస్తున్నాం అంటున్నారు. అప్పుడు మా కోళ్ళు ఏమందంటే అండి అదేంటి అలాగంటున్నావు ఏంటి ఇంకా ఆడేమో చంపేసాడంట స్టేషన్లో ఒప్పుకున్నాడంట. ఎక్కడున్నారు వాళ్ళు అందరూని మేము ఎక్కడున్నారో వీళ్ళందరూని స్వరూప్ అందరూ అక్కడ ఉన్నారు హాస్పిటల్లోని అనేసి ఈవిడంతా అప్పటి నుంచి మళ్ళీ మొదలెట్టారు. నేనేం చేసేది ఏముందండి. అప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఒక 10 మంది 20 మంది వచ్చేసారండి. వచ్చేసి అంత గాలించేసుకుని నేను తెస్తానమ్మా తాళం నువ్వు జీప్ ఎక్కేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. ఇదంతా వాళ్ళు లాక్ చేసుకుని చూసుకుని తాళం నేను తెస్తాం స్టేషన్కి ఎత్తాం అనేసండి నన్ను
నన్ను చెవి కారెక్కేసి వెళ్ళిపోమన్నారు. నన్ను కారెక్కి తీసుకొచ్చావా కూతురు, నన్ను ఇంట్లో మాట్లాడమన్నావా, నన్ను ఈడేలో మాట్లాడమంటున్నావా, అబ్బాబు ఎంత ప్రశాంతంగా, నాకు ప్రశాంతం కావాలని తండ్రి. నాకు ఎంత పిసర చెప్పిందంటే నేను లాగేద్దండి ఇట్లకి. ఇంత పిసరం ఈ మాత్రలు అంటున్నారు, ఇవి అంటున్నారండి, ఇవన్నీ నాకు ఎంత పిసర తెలిస్తే ఏం తెలియదమ్మా మీకు అప్పుడు? ఏమి నాకు చెప్పదండి, గొడవడతానని లాగుతానని అయ్యాక ఏం చెప్పరండి. ఇవిడి చెప్తా ఆవిడ చెప్పరు, నాకేం చెప్పరండి. ఎందుకంటే అడుగుతుంది మరి ఇది పెద్ద అప్స్ చేసేస్తుంది, ఈ గొడవ పెట్టేస్తుంది, ఇది అవుతుంది అనేసి అండి చెప్పరండి. అవడం ఏం చెప్పరు, ఇలాగ మాట్లాడతానండి. లేకపోతే ఎంత పిస్తారు నాకు తెలిస్తే ఏటి అని నిలదీసేద్దును, ఏదో అవునండి గొడవ. అమ్మ ఇప్పుడు అనూష అంటే ఇలాగ అయిపోయింది కదా, మీతో మాట్లాడిన లాస్ట్ మాట ఏంటమ్మా? అంటే ఆ రోజు వచ్చి వంటగదిలో ఉంటే మిమ్మల్ని కౌగిలించుకొని అదే బిడ్డ ఇలా నేను వంట చేసుకుంటున్నానండి, వంట చేసుకుంటుంటే మళ్ళీ వచ్చిందండి. మళ్ళీ వచ్చి అమ్మ ఆపరేషన్ అంటా పర్లేదంటావా, ఆపరేషన్ అంటుంది. పర్లేదమ్మా అన్న, పర్లేదు భయపడకే, భయం కట్టలేదు, ఇప్పుడు ఆపరేషన్ అన్ని కానీ ఇప్పుడు ఎంత ఏం చెప్పు పత్తిం బాగా చెప్తే అంతా అనేసానండి. అనేసేసి మళ్ళీ మళ్ళీ వెనకాల వచ్చి నుంచుని అమ్మమ్మ ఇక్కడ ఉన్నాడే, అమ్మమ్మ ఇక్కడ పక్క వచ్చేస్తున్నాడే, అది మగోడు అనుకుని మగపిల్లడు అనుకుని అవి వచ్చి చిన్న చిన్న చెప్పులు కూడా కొనుక్కుని దాచుకుందండి బాబు. అబ్బాబాబాబాబా నా బంగారు చెప్పులు కొనుక్కుని ఇలాంటివన్నీ ఇలాగ ఎందుకే కూతురు ఎందుకే ఇప్పుడు కొనుక్కున్నావు, ఏం పని అంటే కొన్ని వెళ్ళాను తీసుకున్నాను. సరే బిడ్డ కోసం అని చెప్పి ఇవన్నీ చూసారా, ఇలాంటివి కొనుక్కున్నావు ఏం బాబు, ఎందుకమ్మా అలాగా బాబాయ్ అంతా న్యూసెన్స్ అండి. 4 మాటలు గట్రా అనిచ్చింది కదండి, నేను గట్టిగా మాట్లాడేదనుకో మాట్లాడక వెళ్ళు అనేది అంతే అండి. గోలు ఉండకూడదు, మాట్లాడకూడదు. ఆనన్న గట్టిగా వాదించలేకపోయిందండి బాబు. ఎందుకంటే బాబు వదిలేసిపోతే దాని ఉద్యోగం చేసుకుని ఉద్యోగం ఎలా పుస్తకాల్లో చూడండి మొగడెంగడం సూటు బూటు కాదమ్మా, ఇంత కాదమ్మా. అంటే యాక్చువల్గా ఆ అబ్బాయి ఇలా చేస్తున్నాడని కొద్దిగా అర్థమైందో లేదో నాకైతే తెలీదు. అంటే కానీ ఆ అమ్మాయి అంతవరకు అంటే కనీసం మీలాంటి పెద్దవాళ్ళకి ఏమైనా చెప్పుంటే సరిపోనండి. నాకు చిన్న మాట, ఒక్క మాట చెప్తే నేను పట్టుకుని లాగేద్దండి. నాకు చెప్పింది కాదు, చెప్తాను కదండి, చెప్పలేదు. నాకు ఎంత మాట ఏదో మాత్రం అంటున్నారండి, ఏదో గొడవ అంటున్నారండి, జరిగాయి అంటున్నారా, అవి చెప్తుంటే నాకు అంత ఆ మాటలో ఇంత మాట చెప్తే నేనే లాగేద్దండి అండి. గొడవ వచ్చిన కూడా ఎలాగొచ్చింది, పిల్ల బతుకుంది కదండి, నాకు ఆడిపోతే పోను, గొడవ అవుతే వచ్చును, నాకు ఈ పిల్ల బతుకుంది కదా, పిల్ల దక్కింది కదండి. మరి అంతే కదమ్మా, ఇప్పుడు కాదు అలా బతికుంటే ఆ జీవితాన్ని ఎలాగైనా చెయ్యొచ్చు కదా. వద్దంటే అలాంటి బంగారాన్ని ఎక్కడ సంపాదించలేమండి. అంత మొగడంగా ఉద్యోగం చేసుకుంటాం. డాడీ ఉన్నంత సేపు డాడీ చూసాడు, డాడీ బాగా చూసేవాడు. ఆ డాడీ వెళ్ళిపోయాకండి, ఆ డాడీగా ఇచ్చిన రూపాయలతోటి అలాగే పెద్ద అయింది. ఆ ఉద్యోగం చేసుకుని అలాగే పెద్ద అయిందండి. రూపాయలు పోగు చేసుకోవడం, వస్తువులు కొనుక్కోవడం, ఇవి కొనుక్కోవడం ఇవాళ దానికోసం ఆశించింది కదండి. అయ్యో మా అమ్మమ్మ ఎట్టాలా, మా మధ్యగారు ఎట్టాలా, మా చెల్లి ఎట్టాలా, మా అమ్మ ఎట్టాలన్న దాని మీద ఆశించేది కదండి బాబు. ఎవరికన్నా ఒక కూర కావాలంటే పెట్టేది. అమ్మమ్మ వస్తున్నావా ఏమిటే ఫోన్ చేయలేదే అని, ఫోన్ చేయలేదమ్మా, ఫోన్లో డబ్బులు లేవే, ఫోన్లో డబ్బులు వేసాను చూసుకొనిదండి. నాకు వస్తుంటే ఎగ్గకలాడిపోయిందండి, నేను వస్తే ఎగ్గకలాడిపోయి ఏం చేస్తున్నావు ఏంటని అడిగేదండి. ఆ పిన్నం చచ్చిపోతా 2 బిడ్డలని చేతిలో పెట్టి వెళ్ళిందండి. నా కొడుకులు నువ్వు చూడని చూసిందండి, బాగా చేసేది. ఆ బిడ్డలని చూడ నాకు దారి లేదండి. ఇంక వాళ్ళిద్దరే కదా, ఇంక వీళ్ళిద్దరూనే వీళ్ళే కుటుంబం కదా. దానికి 2 పిల్లలు పుట్టారు, దీనికో 2 పిల్లలు పుట్టారో, పెద్ద సంసారం చేసుకుంటారో, ఈ పెద్ద ఎదుగుతుంది, ఒక కుటుంబం అవుతుంది అనుకున్నానండి. ఏ కుటుంబం లేకుండా మొత్తానికే ఎగిరిపోయిందండి, మొత్తానికి అక్కడ కొట్టేసాడండి. కానీ నాకు బాబాయ్ వీడి గురించి తెలియదు కానీ అంత నమ్మకంగా చేస్తాడో, అంత అలా చేస్తాడో అని నేను కల్లో కూడా అనుకోలేదు, ఊహించుకోలేదేటండి. మీరు ఈ రూమ్లో పడుకున్నారు, వాళ్ళిద్దరూ ఆ రూమ్లో పడుకున్నారు, మీరు ముగ్గురు తప్ప ఎవరు లేరు. మీకు ఎలా కాదమ్మా, గొడవ అయినప్పుడు లేదండి, ఏ సౌండ్లో అలాంటి సౌండ్ వినబడితే నేను తలుపులు తీసిపోయి ఆ తలుపు కొట్టింటే అతను పేక పిసికినప్పుడు ఈ అమ్మాయి ఇది కొంత ఇది చేస్తుంది, ప్రతిఘటిస్తుంది కదా. అంటే అలాగ ఆలోచించుకుంటున్నాను, అరిచిందోమో, ఏ విధంగా పోయిందో, ఏ విధంగా ఎలా పోయిందో, ఎంత బాధపడిందో. చిన్న మాట వినబడిందంటే నేనే తలుపు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని తలుపులు కొట్టేదండి. అలా ఊహించేసుకుంటున్నాను ఇప్పుడు నేను. అలా చేసేద్దును, నాకు నోరు మాట వినబడలేదమ్మోయ్. కాకే నాకు నోరు ఎట్టనవడం నొక్కేసి ఉంటాడండి, నొక్కేసి ఉంటాడు. మళ్ళీ నేను చేసిందండి, ఇంక ఇలాగ పడుకొని ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు ఇలా ఒకవైపు పడుకుని నా కూతురు రోజు ఎలా పడుకునేదో
అలాగే పడుకుందండి. కడుపు ఇలాగ ఉంటాయి, ఇలాగే పడుకుంది. అదే అదే ఒకవైపు తలకడ ఇలాగే చెప్పి ఇలాగే పడుకుంది. అను అంటున్నాను. అంటే 2 గంటలకి లేచిది. ఎలా పడుకుందో గుడ్డ కూడా ఇలా ఒత్తికెళ్ళలేదు, ఇది ఒత్తికెళ్ళలేదు. అలా పొదేసనగా రోజు ఎలా పడుకుందో అలాగే పడుకుందండి. మొఖం కూడా తేటగానే ఉంది అప్పటికి. ఈ లేచాక ఇలాగ ఎలా పడిపోయింది కానండి, ఇలాగ తీసాకని అయ్య బాబాయ్ అలాంటి కూతురిని గడించలేమండి. ఇంకోయ్ అలాంటి బిడ్డని నేను గడించలేనమ్మోయ్ నా మనరాలు బాబోయ్ అంత అందగత్తండి. అలా అంత అందగత్తిని ఆడు చేసేవాడు అంటే ఇంక ఇలాంటి ఎంతమందిని చేస్తాడు బాబు. వీడెట్లకు వస్తాను వీడెట్లకు వస్తే అలాంటి అంత అందగత్తినే నాశనం చేసాడు అంటే ఇంకొంత అటు ఇటు ఉన్న వాళ్ళని ఉండతాడు వీడు. ఎంతమందిని ఆడుకుని ఎంతమందిని పాడు చేసి ఎంతమంది సంవత్సరాలు నాశనం చేసేస్తాడు వీడు. ఎరవా అనూష గారు అమ్మగారు ఆవిడ ఎక్కడున్నారమ్మా? అటు రోడ్లో ఉన్నారండి. అటు రోడ్లో ఉన్నారు. తీసుకొచ్చేసారండి అయ్యాల. తీసుకొస్తే దాని కళ్ళు లేవండి. కళ్ళు లేకపోతే కంటి చూపు లేదండి బాబు. లేదు. ఆ అమ్మకి ఫోన్ చేసి అమ్మాయే కదా మా అమ్మాయి అండి. ఆ ఏళ్ళ కూడా ఆ అమ్మతో మాట్లాడుకుందంట. సందకాడ వాళ్ళ అమ్మతో మాట్లాడిందంటండి. అది ఏడుతుంది. నాతో మాట్లాడింది. అనూష చేసి నేనేమో వస్తానమ్మా అన్నాను. వస్తానంటే పుట్టే కొద్దిగాలే మానవుడు పుట్టే కొద్దిగాలే అన్నదంట. మానవుడు పుట్టే కొద్దిగాలే అన్నదంట. అనుకుంటేనే నవ్వుకున్నదంట అనేసి ఇంక మనోడు రానిచ్చిన నేను 9, 10, 5 వచ్చేస్తాను. హాస్పిటల్లోకి వెళ్తానని అనుకున్నాను కానీ హాస్పిటల్లో ఉంటాను. ఆ బిడ్డను ఎత్తుకుని దీనికి పత్తిమానం అనుకుంటాను, పత్తికాయ రై తెచ్చుకుంటాను, ఈ పత్యాలు చేస్తాను అనుకున్నానా. ఈడేళ్ళు పోలు అయిపోతాను అనుకున్నానా. అమ్మా ఇప్పుడు యాక్చువల్గా ఇది చాలా బాధాకరమైన విషయం అమ్మా. అంటే మీ మనవరాలు ఇంక తిరిగి రాదు. అమ్మా బిడ్డను చూసారమ్మా? బిడ్డను చూసానమ్మో. ఎన్నమొద్ద ఎంత మొక్కం తెల్లని తెలుపు తల ఇగ్గు తల ఇగ్గి పెట్టినట్టే తెల్లగానండి. అలా బిడ్డను చూస్తే ఆ మనవరాలు ఏం పొంగిపోయేది. కడుపులో ఉండగానే పొంగిపోయేదండి. కడుపులో ఉండగానే పొంగిపోయేది. బాబోయ్ పొంగిపోకే బాబు అనేదాన్ని. పొంగిపోకే బాబు మాకు పిల్లడు అనేది. మా కొడేది బాబు నా కొడుకు అనేది. కొడుకైనా పర్లేదు, కూతురైనా పర్లేదు. ఇప్పుడు కొడుకేటి కూతురులే చేసేస్తున్నారు ఉద్యోగాలు. ఇప్పుడు ఆరా మొక్క ఒకటే. మరి అమ్మాయి చేసింది కదా అలాగే. మరి కూతురుగా పుట్టే కొడుకులాగా అలాగా అంతా చేసింది కదా. కొడుకులాగా సూటు బూటి వేసుకుని వెళ్తుంటే నేను ఎంత సరదా పడిదానండి. నేను వచ్చానండి. వీడి పెళ్ళయ్యాక కూడా అక్కడ ఉండేవారండి. అక్కడికి ఒక సెట్ వచ్చాను. రమ్మన్నది వచ్చాను పెళ్ళి అయ్యాక. అయ్యేపు జనాలు కాకేసుకుని పెట్టుకుంటానంటే అదేమే ఇలా చేసుకున్నామంటే అయ్యేపు చుట్టాలని కాకేసుకొని ఏదో పెట్టుకుంటారు కదా అలా పెట్టుకుంటాం. అందుకని నీకు పెట్టుకోలేదు ఇంకా. కాదమ్మా బిడ్డని ఎక్కడ శ్మశానంలో చూసారా మీరు? శ్మశానాలే కదండి. శ్మశానాలు ఏంటండి హాస్పిటల్లో మీకు చూపెట్టారు. హాస్పిటల్లో చూపెట్టాక మళ్ళీ ఇంక పోలేని ఫ్రెండ్స్ అంతా ఏం చేశారంటే అండి ఇంకా నాది అలాగ నమ్మింది కాబట్టి అది అలాగ నమ్మింది. ఆ జీవితం ఆయన అలాగ నమ్మింది కాబట్టి మా అత్తవారి ఇంటికి వెళ్ళాలన్న ఆశపడింది కాబట్టి దాన్ని అత్తవాళ్ళ ద్వారాగా చెయ్యాలా. నా పెళ్ళి నేను చేసుకున్నాను మా అత్తవారి ద్వారాగా నా పని లేచేరు అన్న ఆ చుట్టూ దానికి పడాలనేసి ఫ్రెండ్స్ అలాంటి ఫ్రెండ్స్ని ఎక్కడా చూడలేదండి. ఆ ఫ్రెండ్స్ అందరూ ఏకమైపోయింది అత్తవారి ఇంటికాడ పెట్టాలని పెట్టారు. కాదమ్మా ఆ బిడ్డని మీరేమైనా ఎత్తుకున్నారా? నేను ఎత్తుకోలేదండి. మా నాన్నమ్మ ఎత్తుకుంది. అంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఎత్తుకుంది. ఎక్కడ శ్మశానాల కాడికి వెళ్ళాక అండి. శ్మశానాల కాడికి వెళ్ళాక పిల్లని చూసాము. ఇక్కడ హాస్పిటల్లో చూపెట్టారండి. హాస్పిటల్లో చూసాం కదండి. ఈ శ్మశానాల కాడికి వెళ్ళాక అని ఇలాగ కాళ్ళ మీద ఇలా పడేసారు కదా పిల్ల కాళ్ళ మీద ఇలా మొహం ఇలా ఉంచండి. తెల్లటి గుడ్డమ్మ వేసేసి చూపెడితే ఏడ్చాం. ఇక్కడ ఏడ్చాం ఆ పిల్లని చూసుకుని. మళ్ళీనేమో అక్కడికి వెళ్ళాక కిందకి దింపారు కదండి. మరి జీబులోంచి కిందకి దింపారు పిల్లని. అంబులెన్స్లోంచి కింద దింపాక పెట్టాక చూసా పిల్ల నేను ఎవరు ఎడతారండి. పిల్ల నేను మీద పడి ఏడ్చాం కొంచెం పిల్ల కోసం తల్లి కోసం. ఎలా వస్తావమ్మా బిడ్డను చూసుకోవాను, బిడ్డను చూసుకోవా, ఈ కూతుర్ని ఎత్తుకోవా అని ఏడ్చామండి. ఇద్దరు అక్కడ కొంచెం మీద పడేది ఏడ్చింది. ఏడ్చాక మా అమ్మగారు వచ్చి ఏడ్చాడు అత్తగారు. ఇదో శోకండాలు ఎట్టిందండి. నిజంగా శోకండాలు మరి తెల్లని తెలుపు. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే మీరు చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన అమ్మాయి ఇంటికాడ చదివిందండి. నేను పెంచానండి. నేను పాలిచ్చి పెంచానండి బాబు ఆ పిల్లకి. ఆ పిల్లని మా బాబోయ్ నేను మర్చిపోలేనండి బాబు. నా ఇంటికాడ పెరిగిందండి బాబోయ్. కాదమ్మా ఇప్పుడు ఇంకా అమ్మాయి ఎలాగా రాదు కాదు. అంటే ఈ బాధ అయితే ఈ శోకం అయితే ఎవరో తీర్చేది కాదు. ఎవరో తీర్చేది బాబోయ్. ఇప్పుడు మీకు అంటే ఏం కావాలమ్మా? అతనికి ఏం కావాలేటండి? ఈ రకంగా చేసుకొచ్చేటంటే ఆడు మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ ఇంకోదని చేస్తాడు. చేయడానికి నమ్మకం ఏంటండి? ఆడు మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ చేస్తాడు మళ్ళీ మామూలు అన్నీ. అమ్మ బాబాయ్ అలాంటోడు అన్నవాడు బయటికి రాకూడదు. ఆడు బయటికి రాకుండా ఏ దేవుడు కాపాడుతాడో మరి ఆడిని ఏ ఊరి తెస్తాడో ఆ దేవుడే తీయాలి. ఏ ఊరి శిక్ష అయితే పడాలండి. పడకపోతే ఇలాగ ఎంతమందిని మోసం చేస్తాడండి బాబు. ఇంత నమ్మకంగానా ఇంత పిసరు
ఇంత పిసరు వచ్చిందండి నేను లాగేద్దండి. ఇంత పిసరు కానీ తెలిసిందా ఇలాగ అంటున్నాడు అమ్మమ్మ నీ పిల్ల కానీ ఆ పిల్ల కానీ ఇలాగ అంటున్నాడంటే పోతే పోనీ ఏదవని పోతే పోనీ ఇంకోటి అవుతుంది వీడితోటే ఉన్నదని నేను వదిలేయించేదినండి. నేను లాగేద్దండి ఎట్లకి నాకు తల్లి ఇచ్చారు కదండి. బిడ్డన్న బతుకుని కదండి కాపురం మాట అలా ఉంది. దాని కాళ్ళ మీద బతికేస్తుంది కదా, దాని కాళ్ళ మీద అది బతికిందే ఇంట్లోకి దిగింది, రంగంలోకి దిగింది, ఇంటికి దిగింది తెలదండి ఈ షాప్కి. ఈ రంగంలో దిగింది, ఆ రంగంలో కాడ ఉండేది కదండి. ఇలా పోతాను ఇలా పోతాను అని ఉండేది కదండి. చాలా ఖచ్చితంగా ఉండేదండి. ఒకళ్ళు తపారుతాను ఒకళ్ళు తింటాను అనేది కదండి. ఎవరికైనా పడేసి ఎవరికైనా పెట్టేది కానండి. అమ్మ బాబాయ్ ఈ షాప్కి ఇది తగిలేడు అమ్మాయి, కానీ అంత అలా ఎదవలా కాపాడలేదండి ఈ ఎదవ. అమ్మా ఇప్పుడు మీ కూతురు అంటే అనూష గారి వాళ్ళ తల్లి పరిస్థితి ఎలా ఉందమ్మా? ఆవిడ హెల్త్ బాగాలేదండి. హెల్త్ బాగోలేదండి. కళ్ళు అనవండి, కళ్ళు అని చిన్న కూతురు చిన్నల్లుడు. ఆవిడ ఏం చేస్తుందంటే అండి మనము అలాగే కొనుక్కుని వండుకుంటుంది కానీ వాళ్ళు ఎట్టిన తింటాం అంటే దానికి కదా అలవాటు. అలాగే తనుకుంటే అదే వండి తింటుందండి. ఆ చిన్నాళ్ళు అన్నీ పడతాడండి తెచ్చి. ఇప్పుడు ఆ కూతురు విషయం తెలిసిన తర్వాత ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి వచ్చిందండి. ఓ గోల 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 ఇంకో ఎవరికి అప్పు చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ గోలెట్టేద్దని ఆ పక్క వాళ్ళకి ఎవరికి అప్పు చెప్పి మనిషిని ఇట్టి ఇక్కడ ఉంటే మళ్ళీ ఆ జ్ఞాపకాలు అన్నీ వచ్చేస్తాయి. గోలెట్టేస్తుంది, దాన్ని పట్టుకోలేము ఇప్పుడు అని మళ్ళీ ఆ పక్క వాళ్ళకి అప్పు చెప్పండి మనిషిని ఇట్టి అక్కడ వీళ్ళు వచ్చారు అన్నమాట అండి మేము వెళ్ళేదాకా. ఏంటి సార్ ఒక 6-8 months బ్యాక్ ఒకసారి ఇంకేదైతే అదైందని చెప్పేసి వెళ్దామని ట్రై చేస్తుందండి తను. ఎక్కడికండి? వాళ్ళ ఇంటికి. ఎవరు? అనూష గారు అంటే అత్తగారి ఇంటికి వెళ్దామని ట్రై చేసింది. అంటే నాకు కూడా కాల్ చేసింది. 9 months అవుతుంది అనుకుంటా. అదే ప్రెగ్నెన్సీ జస్ట్ ఇలా కన్ఫర్మ్ అయ్యి అవగానండి ఫస్ట్ మంత్లోనే. అయితే తను ఏం చెప్పాడు ఏంటంటే నాకు ఎప్పుడు తీసుకెళ్ళాలో ఎలా తీసుకెళ్ళాలో తెలుసు, ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టావు కదా వెయిట్ చెయ్యి, అలాగని చెప్పేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి పెంట చేసావంటే అక్కడ మరో క్షణం నుంచి నీకు నాకు సంబంధం ఉండదు. నాకు ఎప్పుడు తీసుకెళ్తే నువ్వు అక్కడ బంగారంలో బతుకుతావు నాకు తెలుసు, కాబట్టి అప్పుడే నేను తీసుకెళ్తాను అని చెప్పేసి నచ్చ చెప్పుని వచ్చాడండి. సో అంటే అమ్మాయి అంతటా అమ్మాయి వెళ్తే ఇంక నీకు నాకు సంబంధం లేదని కూడా బెదిరించాడండి. నాకు తినే కావాలి కానీ అలా ఇంకేం ట్రై చేయొద్దు బావ అని చెప్పి. అంటే నేను ఏ ఉమెన్ కానిస్టేబుల్స్ని కానీ వాళ్ళని ఒక ఇద్దరిని తీసుకుని తిన్న కూడా తోడు పెట్టుకుని ఒక 4-5 వెళ్ళామనుకోండి అట్లీస్ట్ మాట్లాడతారు కదా వాట్ ఈజ్ వాట్ అనేది అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగిందండి. కానీ అయితే నేను చెప్పకుండా వెళ్దామన్నాను కానీ తను చెప్పేసిందండి ఆ పిల్లోడికి. ఓకే. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడే ఉండేది సార్ సీ బుక్ అవి, దానివల్ల అడ్రస్ అది కూడా దొరికింది, హౌస్ అడ్రస్. అతని సీ బుక్ అవన్నీ ఉండేవా బైక్వి? యాక్చువల్గా అవి కూడా మనకి చేజెక్కకుండా చేసుకుని వచ్చాడు ఫస్ట్ నుంచి కూడానే. చాలా అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఆ అడ్రస్ ఏంటి అనేది మీకు తెలియకుండా ఆయన జాగ్రత్త పడుతూ వచ్చాడు. అనుకోకుండా సీ బుక్ ద్వారా మీకు విషయం తెలిసింది, అడ్రస్ ఎక్కడని తెలిసింది. అదేనండి, అంతేనండి. అది కూడా ఏంటంటే తను చెప్పిందండి నా దగ్గర అడ్రస్ ఉంది ఇప్పుడు అని చెప్పేసి. అప్పుడే ఇంకా నేను ప్రొసీడ్ అవుతామని చెప్పేసి అన్నానండి. అయితే నైట్ మాటల్లో చెప్పేసింది తను. ఆ చెప్పడమే ఇంత దూరం తీసుకొచ్చేసిందండి. ఇంకా అమ్మ యాక్చువల్గా బిడ్డ పుట్టేటప్పుడు అంటే ఇలా రండి, కొద్దిగా ఇలా రండి, మీరు ఇలా రండి అమ్మ. అమ్మ అంటే ఏ తల్లైనా తండ్రి అయినా మామూలుగా బిడ్డ పుట్టినప్పుడు అంటే పుట్టబోయే బిడ్డకి అమ్మాయి అయితే ఈ పేరు పెట్టుకుందాం, అబ్బాయి అయితే ఈ పేరు పెట్టుకుందాం, ఇలా చిన్న చిన్న ఆనందాలు అంటే కొన్ని కోరికలు ఉంటాయి కదమ్మా. అలాగే అనూష గారు తనకు పుట్టబోయే బిడ్డకి ఎలా పేరు పెట్టాలి ఎలా పేరు పెట్టాలని మీతో ఏమైనా షేర్ చేసుకున్నారమ్మా అలాంటి సంఘటనలు? లేదు, పేరు కోసం అయితే ఏమీ డిస్కస్ చేయలేదు. అంటే ఒక మూమెంట్ నాకు చెప్పారండి. పేరు అయితే అదే అబ్బాయి పడితే కానీ వాళ్ళ నాన్నేమో కలపాలి, అంటే అదే మనవడికి తాత పేరు పెడతారు కదండి అలా కలపాలి, అమ్మాయి అయితే అమ్మ పేరు కలపాలి అని చెప్పేసి మాట్లాడుకుంటే బతుకున్న వాళ్ళు కలపరు చనిపోయిన వాళ్ళు అయితే కలుపుతారు అన్నట్టు ఏదో తిను చెప్పుకొని వచ్చాడండి. ఏ ఒక్క విషయంలోని ఏ ఇందులోని కూడా అసలు చెప్పండి అనుమానాన్ని కలగజేయకుండా మా దగ్గర అంటే ఏ మనిషి దగ్గర ఎలా ట్యాంపర్ చేసి విషయాన్ని ఆప్ చేయగలిగితే కరెక్ట్గా సెట్ అవుతుందో అలాగా సెట్ చేసుకుని వచ్చాడండి ప్రతి విషయంలోని కూడా. అంటే మీకు ఈ మ్యారేజ్ కంటే ముందు మ్యారేజ్ అయిపోయింది కదండి మీ ఇద్దరికి? అవునండి. ఓకే, మీది అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ మీకు ముందు అయిపోయింది. అవును. అంటే ఆవిడ చదువుతూ ఉందని చెప్పి మ్యారేజ్ పోస్ట్పోన్ చేసింది? అంతేనండి. ఓకే 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 సరే. అంటే మేమైతే మా మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నామండి, అంటే మీరు ఇందాక అప్పీల్ చేసినట్టు అంటే సీఎం గారికి అండ్ డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారికి మీరు అప్పీల్ చేశారు. సో మీకు సత్వరమైన న్యాయం కలగాలి, అంటే ఇలాంటి పరిస్థితి ఇంకే వ్యక్తికి రాకూడదని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళి అంటే మీ బాధ ప్రజలకు కన్వే అయ్యేటట్టు ప్రభుత్వానికి కూడా చేరేటట్టు మేమైతే ప్రయత్నిస్తామండి.
మనిషి అన్న ప్రతి ఒక్కడు స్పందించే చలించిపోయే సంఘటన ఇదండి. సో అనూష నిండు గర్భిణిగా ఉంటూ మరుసటి రోజు బిడ్డకి జన్మనివ్వబోతూ తన భర్త చేతిలో, తను ఎంతో గుడ్డిగా నమ్మిన భర్త చేతిలోనే హత్య కావించబడ్డం, ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం, అందరూ చలించిపోయే విషయం. ఆఖరికి ఆమె ఇప్పుడు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. సో కుటుంబ సభ్యులందరూ కోరుతుంది ఒకటే అండి, ఇది ఈ వీడియో ప్రభుత్వం వరకు చేరి వాళ్ళకి సత్వరమైన న్యాయం, అంటే ఆ ప్రాణాలు పోవడానికి, ఒకటి కాదు 2 ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ వ్యక్తికి ఇమ్మీడియట్గా దీర్ఘకాలికంగా గట్టి శిక్ష పడాలని వారు కోరుకుంటూ ఉన్నారండి, బలంగా కోరుకుంటున్నారు. అంతకుమించి ఇంక వాళ్ళు ఏమీ కోరుకోవట్లేదు. శిక్ష పడితే అంటే ఇంకొక ఆడబిడ్డ అలాంటి పరిస్థితికి చేరుకోదు అని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉన్నారండి. ఈ విధంగా ఈ వీడియో ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళడం కోసం ఇక్కడి వరకు వచ్చాం. నిజ నిర్ధారణలో భాగంగా అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే నేను చేశానండి. ఆ విషయాలు వింటూ ఉంటుంటేనే మనం ఎంతో చలించిపోయాం. అలాంటిది ఆ కుటుంబ పరిస్థితి, ఆ అమ్మాయి చెల్లి కానీ, బావ కానీ, లేకపోతే వాళ్ళ తల్లి కానీ, అమ్మమ్మ కానీ, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. సో వాళ్ళకి సత్వరం న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూని ఇక్కడితో ముగిస్తున్నాను.